ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. శ్రీమత్ పయోనిధి నికేతన శ్రీమద్యోగినికేతన చక్రపాణే భోగీంద్ర భోగమని రాజిత పుణ్యమూర్తే భోగీంద్ర భోగమణి రాజిత భోగమని రాజిత పుణ్యమూర్తే పుణ్యమూర్తి యోగీశ యోగి శాశ్వత శాస్త్ర శరణ్య భవాప్తిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. దేహి కరావలంబం. లక్ష్మీ నరసింహ స్తోత్రాన్ని మనం మననం చేస్తున్నాము. పోయిన వారం మొదలుపెట్టాము. మొదటి శ్లోకం మననం చేస్తున్నాం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అనే మకుటంతో ఈ స్తోత్రం అంతా సాగుతూ ఉంది. శంకరాచార్యుల వారు ఈ స్తోత్రాన్ని చెప్పిన ఉదంతాల్ని పోయిన వారం మనం చెప్పుకున్నాం. అచ్యుత అన్న పదం అంటే నచ్యుతం అచ్యుతం. చ్యుతం అంటే జారిపడిన స్థితి, అచ్యుత అంటే జారిపడని స్థితి అని అర్థం. జారి పడితే ఎంత దూరం పడతాడు అన్నదానికి ఎవరు లెక్క కొలత చెప్పలేరు. ఎందుకంటే అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. దీనికి స్వామివారు ఒక ఉపమానం చెప్తారు. పుస్తకాల్లో, పాత పుస్తకాల్లో ఉంటుంది. పైనుండి చెత్త విసిరేసాం, చాటలో చెత్త పైనుండి 5వ అంతస్తు నుండి కింది విసిరేశారు. చెత్తలో ఏమేమి ఉంటాయి? కాగితాలు ఉంటాయి, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, దుమ్ము ఉంటుంది, ఏవేవో వస్తువులు ఉంటాయి, అట్టపెట్టెలు ఉంటాయి, ఏవన్నీ ఉంటాయి. ఏవేవి ఎక్కడ పడతాయి అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? వాటి సాంద్రత మీద ఆధారపడి ఉంటుంది. అట్లాగే మనిషి బరువు పడ్డ దాన్ని బట్టి ఎక్కడెక్కడ పోతాడో, తేలికైన వాడు ఎక్కడెక్కడికి పోతాడో. ఓ కాగితం ఉందంటే అది ఇట్లా నిలువుగా కింద పడకుండా ఎటో ఎగిరి ఎటో ఎంత దూరమైనా పోతుంది. ఇక సంసారంలో జారిపట్టం అన్నది చూస్తే ఇట్లాగే ఉంటుంది. అయితే సంసార పీడ ఒక సంసారి కంటే సన్యాసికి బాగా తెలుస్తుంది. అందరు అనుకుంటారేమో సన్యాసికి ఎట్లా తెలుస్తుంది అని. అదే మరి, సన్యాసి అన్నిటినీ దాటొచ్చినవాడు. అన్ని స్థితుల ఒడిదొడుకులు, అన్ని స్థితుల గతి సన్యాసికి బాగా తెలుసు. అన్ని అతిక్రమించి దాటొచ్చిన స్వరూపం సన్యాసి. ఒక సంసారి సంసారంలో బాధపడుతుంటే ఆ పీడ కంటే సన్యాసికి పీడ ఎక్కువగా ఉంటుంది పాపం వాడిని చూసి. అది గురువుకుండే నిర్హేతుక జాయమాన కటాక్షం అంటారు. కారణం లేకుండానే ఉండే కటాక్షం అది. సన్యాసికి సంసారికి అర్థం కాదు వాడు ఏ బాధను అనుభవిస్తున్నాడని. దాటి వచ్చిన సన్యాసికి దాటి వచ్చిన స్థితి తెలుసు. అంటే దాటి రాగలడని తెలుసు కనుక అయ్యో రాగలి కూడా వాడు రాలేకపోతున్నాడే అన్న ఆర్తి ఎక్కువ ఉంటుంది. వాడికి ఎట్లా ఉంటుంది? ఈ దాటే స్థితి, దాటగలిగిన స్థితి వాడికి అనుభవం కాదు, ఊహ ఒకటి. అది వాడికి నేను చేయగలననే ఒక సమర్థ స్వరూపం వాడిలో కనిపించటం లేదు వాడికి. కనుక వాడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి వారి కోసమే ఈ ఉదంతాన్ని తన మీద ఆరోపణ చేసుకొని శంకరాచార్యులు చెప్తున్నారు. లేకపోతే మమ దేహి కరావలంబం, హే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అంటే నాకు చేయూతనివ్వు. కరావలంబం అంటే చేయూత. చేయూత ఎవరు అడుగుతారు? జారిపడ్డవాడు అడుగుతాడు. ఆయన జారి పడడు, ఆ స్థితి ఆయనకు రాదు. కానీ మహాత్ముల, గురువుల వారి గొప్పతనం ఏమిటంటే ఏ స్థితి అయితే సంసారికి కావాలో, ఏ విధంగా వాడు ఎదగాలో అది వారి మీద ఆరోపణ చేసుకుని వారు ఆచరిస్తుంటారు. వారికి అది అవసరం ఉండదు. కానీ వాళ్ళు ఎట్లాగూ
యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనః అన్నట్లు శ్రేష్ఠులైన వాళ్ళు ఏది ఆచరిస్తే లోకమంతా అది ఆచరిస్తుంది కాబట్టి అవసరం ఉన్నా లేకపోయినా ఆ స్థితిగతులను వారు ఆరోపణ చేసుకొని ఆ సంసార స్థితిగతిని వారు ఆరోపణ చేసుకొని దాటే సాధన ఎట్లా ఉంటుందో ఆచరించి చూపిస్తారు మహాత్ములు. అందరూ లోకంలో ఏమైందంటే నియమానుష్ఠాన జీవితము సాధన తపస్సు అంతా సన్యాసులకు మిగిల్చి సంసారం దూరం అయిపోయారు. చక్కగా ఏ సంసారి కోసం వీళ్ళు చేస్తున్నారో ఆ సంసారం ఏం చేస్తున్నాడు, చక్కగా సంసారంలో మునిగి తేలుకుంటూ బాగుంది నాకు ఇదే అనుకున్నాడు. పాపం సన్యాసి వాళ్ళ కోసం చేసుకుంటూ ఉన్నాడు. అట్లా ఉంది లోకం ప్రస్తుతం. అయినా అది వాళ్లకు భారం కాదు, ఎందుకంటే వాళ్ళ జీవితమే ఒక లీల. బరువులు భారాలు వాళ్ళకి ఉండవు. ఒక్కసారి కనుక సత్యదర్శనం అయితే, అంటే సత్యం ఏదో ఆ స్థితిలో నిలిచిన వాడికి బరువులు భారాలు ఉండవు. దేహంతో కనిపించే ఏ వ్యయ ప్రయాసలు ఉంటాయో అవన్నీ కూడా లీలయే, అదేం నిజం కాదు. అందరికీ లీలనే, కానీ అందరికీ లీలని తెలియదు, నిజం అనుకుంటారు. ఇది లీల అని గుర్తించి వాళ్ళు అందులో ప్రవర్తిస్తారు. కనుక ఈ శంకరుల ఉదంతము చాలా గొప్ప విశేషం. ఇది అక్కడ శంకరాచార్యులకి ఏ స్థితిని అయితే ఆరోపణ చేసుకున్నారో దాని గురించి మనం చాలా వివరంగా చెప్పుకున్నాం. అదే గనక సత్యం అయ్యి ఉంటుంది అనుకున్నా కూడా మనము ఒక్క చిన్న ఆలోచన మాత్రమే, అంటే తన బ్రహ్మస్థితి నుండి ఒక్క మెట్టు జీవుడుగా తనను తాను ఊహించుకున్న మాత్రమే సంసారం. సంసారం అంటే ఎక్కడో పుట్టి చచ్చే సంసారము కాదు, జీవుడిగా జన్మలనెత్తే సంసారము కాదు, భార్యా పిల్లల వ్యవహారిక సంసారం కానే కాదు. జీవుడిగా ఊహ మాత్రమైన తనకి ఎప్పుడైనా సత్యం అనిపిస్తే అది సంసారం. అది శంకరాచార్యుల వారి స్థితి. అది కూడా లీలయే, నిజం కాదు. అది బాగా మనకు ధారణలో ఉండాలి. అంటే సిద్ధస్థితి అనేది సాధన చేత సిద్ధించిన స్థితి అనేది ఏదైతే చెప్పబడుతుందో సాధకులకు, ఆ స్థితి ఎటువంటిది? సాధన చేత సిద్ధింపజేసుకున్న స్థితి. సిద్ధింపజేసుకున్న స్థితిలో మళ్ళీ ఎప్పుడైనా ఊహ మాత్రంగా కూడా నేను జీవుడను, నేను సాధన చేత సిద్ధింపజేసుకున్నాను అన్నది కూడా రాకూడదు. నిశ్చయం ఎట్లా ఉంటుంది? నిశ్చయం అంటేనే నిర్గతం చేయనం, మళ్ళీ ఇంకొక ఆలోచన రాదు. నిశ్చయం అంటే నిర్గతం చేయనం, మళ్ళీ ఇంకొక ఆలోచన కూర్చుకోవటం అనేది లేదు. ఆ స్థితి తనకు తన నిజమైన ఎరుక స్థితి. ఆ ఎరుక స్థితి నుండి ఒక క్షణమైనా జారిన ఒకవేళ దైహికంగా కానీ విషయాత్మకంగా కానీ ఏదైనా సమకూరనప్పుడు, ఏదైనా అనుకున్నది కానప్పుడు కూడా అయ్యో అనుకున్నా అందులో కూడా దర్శనం ఏముండాలి? ఇది నిజం కాదు. అంత నిశ్చయాత్మక స్థితిలో ఒక జ్ఞాని జీవిస్తాడు. అయినప్పటికీ అట్లాంటి స్థితి సాధకులకు కలిగితే ఎట్లా తను ఆ స్థితిని దాటాలి అన్న చూపించిన అంటే స్థితిని దాటటానికి ఒకటే అసలు అర్హత. ఎవరు సంసారాన్ని దాటుతారు? అర్హత ఏమిటి చెప్పండి? దాటగల సమర్థత ఎవరికి వస్తుంది? శాశ్వతం కాదని తెలిసి మథనం ఉండాలి. ధిక్ ఈ సంసారం అని పోతుంది వాడికి. వాడే వద్దంటే, జీవుడు వద్దంటే సంసారం ఉంటుందా? ఉండదు. నేను జీవుణ్ణి కానే కాను, ఇది సత్యం కానే కాదు అన్న ఒక దృఢమైన నిశ్చయం ఉన్నవాడికి ఇంకా ఈ సాంసారిక విషయాలన్నీ కూడా వాటంతట అవే వదిలిపోతాయి. ఆ మథనము, ఈ ఆర్తి మథనము ఈ స్తోత్రంలో మనకు కనిపిస్తుంది. ఎట్లా శంకరుల జీవితంలో మొదటి ఉదంతం ఏమిటి? ఆయన పసితనంలోనే సన్యాసం తీసుకుంటానంటే తల్లి అంగీకరించకపోతే ఆయన రచించిన లీలా నాటకం ఎట్లా సముద్రంలో మునిగిపోతూ మొసలి నోట పడ్డట్టుగా ఒక కల్పన చేసి, నేను సన్యాసం తీసుకుంటే ఈ మొసలి నన్ను వదిలేస్తుంది అని చెప్పటం అనే ఉదంతం చాలా గొప్ప విశేషం. అది
సన్యాసం అంటే అంటుకోకుండా ఉంటే సంసారం అనే ముసలితనను వదిలేస్తుంది. అట్లా ఆయన ఎట్లాగైతే చూపించారో ఇది కూడా అటువంటిదే. మమ దేహి కరావలంబం, నాకు చేయూతనివ్వు. సమర్థత సరిపోనప్పుడు మన పరమస్వామి వారు కూడా అన్ని పుస్తకాల్లో, పాత పుస్తకాల్లో ఉంటుంది, సుమాల్లో, ప్రవచన గ్రంథాల్లో ఏముంటుంది, చేత కాకపోతే తలుపులు మూసుకొని ఒక గదిలో కూర్చొని ఏడు, పరమాత్మ కోసం ఏడు. సంసారం కోసం ఏడ్చిన ఏడుపు పరమాత్మ కోసం ఏడు. ఏడ్చి నన్ను దీంట్లోంచి బయటికి పడేసే మార్గం చూపించు తండ్రి అని అడుగు. అయితే ఇది అన్ని కోరికల లాంటి కోరిక కాదు. ఆత్మకామం అకామం. ఆత్మకామం ఎప్పుడు కామం కాదు, అది అకామమే. కనుక శోకాంతరం, అది శోకమును దాటింపజేసేది కనుక అది మనిషి చేయాలి. నిజ జిజ్ఞాసు అయిన వాడు అది చేస్తే అది తప్పేమీ కాదు. పరమాత్మ మనకి ఎట్లా ఉంటుందంటే ఇంకెవరి ముందో చేతగాని వాడిగా బేలగా ఏడవటం అనేది మనిషికి చాలా నీచం అనిపిస్తుంది. కానీ ఆ పరమాత్మ ముందు సమర్థతను ప్రసాదించమన్నాడు. దాటడానికి నాకే సమర్థతనిస్తే నేనే దాటేస్తా. ఇది కావాలి. అదే ఇక్కడ కరావలంబం అనే పదంలో చెప్తున్నారు. అంటే చేయుటకు, ఈ సంసారమును దాటే సాధన చేయుటకు నాకు సమర్థతను ప్రసాదించుము అని అడుగుతున్నారు. దానికి మనము లక్ష్మీ నృసింహ పదానికి మాత్రమే అర్థం చెప్పుకున్నాం పోయినసారి. లక్ష్మీ నృసింహ అంటే 2 రకాలుగా చెప్పుకున్నాం. పౌరాణిక ఉదంతంతో చెప్పుకున్నాము, కేవలమైన విశేషమైన తత్వార్థంతో ఆ పదముల అర్థాన్ని చెప్పుకున్నాము. గొప్పగా ఏమిటంటే నృసింహ అవతారం యొక్క విశిష్టత సగము నర సగం సింహ లక్షణాలతో అవతరించింది. నరశబ్దం చాలా గొప్ప విశేషంగా చెప్పుకున్నాం మనం ఉనికిపాట ఆధారంగా పోయిన వారం. ఏమిటంటే నరశబ్దానికి నృణయే ధాతు. మొదటేమిటి, నరుడు అంటే మనిషి కాదు. నరుడంటే సృష్టి యొక్క రచనాంశం వాడు. నరుడు కాదు, నరాంశం అని చెప్పుకున్నాం. డు అనగానే మళ్ళీ ఒకడు మనిషి ఊహించుకుంటారు కనుక డు కాదు, వాడు నర అంశం. నర అంటే నృణయే ధాతు, పొంది ఉన్నవాడు, సృష్టి యొక్క రచనను పొంది ఉన్నవాడు. ఉదాహరణకు మనం ఏదైనా మోటారో ఏదో ఒక మెషిన్ డిజైన్ చేసాం. అదేమిటి, ప్లగ్ఇన్ చేయగానే ఆ విద్యుత్ యొక్క ప్రసారం చేత ఏది రచింపబడిందో దాని లోపల అంత స్పష్టంగా ఆ రచనను అక్కడ పనితనంలో చూపిస్తుంది అది. అట్లాగే నర అంశము సృష్టి ఉనికి యొక్క లీలా విశేషాన్నంతా కూడా నర అంశము ప్రవర్తింపజేసి చూపిస్తుంది. అది నర అంశం. ఆ నర అంశం తర్వాత వచ్చే ఈ 84 లక్షల జీవరాశులన్నీ కూడా నర అంశంలో ఉనికి యొక్క రచనను నిలబెట్టుకోకపోవటం అనే ఆ స్థాయిలే 84 లక్షల జీవరాశులు. అందులో ఉన్నతమైన జీవరాశి మనిషి మళ్ళీ నర అంశం యొక్క విశేషాన్ని మొత్తాన్ని ధారణ చేసి మళ్ళీ ఆ స్థానాన్ని పొందగలిగిన అవతారం. అట్లా నర అవతారం అంటే పొంది ఉన్న అవతారం, రచనా విశేషాన్ని పొందింది. సింహం ఏమిటి అంటే చక్కగా ఒక ఉపమానం చెప్పుకున్నాం. సింహ అంటే హింస, ధాతువు అర్థం ఏమిటి, హింసించేది అని అర్థం. ఏం హింసిస్తుంది అంటే దానికి మంచి ఉపమానం చెప్పుకున్నాం పోయిన వారం. ఏమిటంటే నీటి మీద మనిషి రాస్తున్నట్ట, రాసేవాడికి రాసే అనుభవం వచ్చింది. నీటి మీద ఏం పడింది, ఏం పడల. అట్లాగే మనకేమో లోకంలో అన్ని చేస్తున్న అనుభవం వస్తుంది, కానీ ఏది జరగట్ల. నీరు కప్పిపుచ్చేస్తుంది, మనం గీత గీస్తున్నాం, అది కప్పిపుచ్చేస్తుంది. మనం గీత మన ఉద్దేశంలో మనం రాసామనే అనుకుంటున్నాం, కానీ అది ఎప్పటికప్పుడు హింసించేస్తుంది. ఆ రాతను లేనిదిగా చేసింది కదా, గీస్తూనే మూస్తూ ఉన్నాం. ఇది సృష్టిలో ఇప్పుడు మనం అనుకుంటున్నాం, మనం ప్రవర్తిస్తున్నాం, చాలా బిజీగా ఉన్నాం. ఎంత బిజీగా ఉన్నామంటే క్షణం ఆగి చూసుకునే అంత తీరిక లేదు. మనం రాసింది ఉందో లేదో చూసుకునే తీరిక లేదు మనకు. కానీ సృష్టి ఏం చేసింది, నువ్వు రాస్తుంటేనే మూసేసుకుంటూ వచ్చింది. ఏది జరగట్లేదు సృష్టి, గతం నాస్తి.
అక్కడేం జరగటం లేదు. కానీ మన అనుభవం నేను చేశాను, చాలా చేశాను, ఎంతో చేశాను అనుకుంటాడు వీడు. ఏది వెనక్కి తిరిగి చూడు, ఎక్కడ ఏది కనిపించదు. అన్నీ ఊహాత్మకంగా తన చిత్తంలో ఏదో పెట్టుకున్నానని అనుకోవాలే గాని జ్ఞాపకం అనే ఒక అంశంతో ఏదీ లేదక్కడ. అందుకే ఈ నరసింహ అవతారంలో నర అంశంనకు సింహ అంశం కలిసి జగత్తు యొక్క లయమును చూపిస్తోంది అక్కడ ఎప్పటికప్పుడే. లక్ష్మి అనే అంశము దర్శనాంకనయోహ అని చెప్పుకున్నాం. లక్ష దర్శనాంకనయోహ, దర్శనం అనేది తన అంశం. ఒకటి ఊహించుకుంటాడు, ఇట్లా చెయ్యాలి అని అనుకున్నాడు. అది ఎక్కడ ఊహించుకుంటాడు? తన లోపల. లక్ష్యం లక్ష్మి అని చెప్పుకున్నాం ఉపమానం. లక్ష్యాన్ని ఊహించుకుంటావు గొప్పగా, ఈ 10 సంవత్సరాల్లో నేను ఇది సాధిస్తా. ఆ లక్ష్యం నీ దర్శనంలో ఉంది. దర్శనాన్ని విడిచిపెట్టేసి అక్కడెక్కడో లక్ష్యం ఉందని అక్కడ కొడతాడా బాణం? దర్శనం నిలుపుకొని అక్కడ సాధించవచ్చు. ఆ దర్శన స్థానం తన లోపల. అంటే ఉదాహరణకు మనస్సులో అనుకుంటాడు. ఆ మాటని ఎట్లా చెప్తాం మనం? నేను అనుకున్నాను అంటాడు. అంటే ఎక్కడ ఏ స్థానంలో అనుకోబడిందో ఆ స్థానాన్ని కూడా నువ్వు చూస్తున్నావు కదా. అంటే నువ్వు మనసు స్థానంలో లేవు కదా. మనస్సులో ఆలోచన వచ్చింది అన్నావు. నువ్వు మనస్సులో ఉన్నావా, మనసు కంటే పైన ఉన్నావా? అందుకే నేను ఆలోచించానంటాడు. నేను చూశాను ఆ ఆలోచనను కాబట్టి. ఇప్పుడు కన్ను చూస్తే నేను చూసిందని మనం ఎట్లా అంటున్నామో, కన్ను చూడటాన్ని నేను చూస్తున్నా, చెవి వింటాన్ని నేను వింటున్నా. అట్లాగే మనస్సు ఆలోచనను నేను చూస్తున్నా. నేను ఆ ఆలోచనను చూసేవాడిని కాబట్టి నేను అన్న పదం వాడతాడు. అంటే ఇవన్నిటికంటే వేరుగా తానున్నాడు. దాని రూపాన్ని తాను ఎప్పుడూ తీసుకోలేదు. ఎప్పుడు దానికంటే వేరుగానే ఉన్నాడు. ఇది దర్శన స్థానం తనకు. అసలు ఈ ఒక్క విజ్ఞానాన్ని మనిషి తెలుసుకుంటే జీవితం మారిపోతుంది. ఇదొక్కటే. దీనివల్ల ఏం లాభం తెలుసుకుంటే? ఇప్పుడు ఏమవుతుందంటే తెలుసుకొని చూడు, తెలుస్తుంది ఏమవుతుందో. తెలుసుకోనందువల్ల ఏ మోహం ఆవరించి సంసార సముద్రంలో మునిగిపోయాడో ఆ మోహం అంతా తేట తెల్లమవుతుందంటే దీనివల్ల అవుతుంది. మబ్బులు తొరిగితే సూర్యరశ్మి వచ్చినట్లుగా దర్శనం కలగగానే మొత్తం అంతా మారిపోతుందే సృష్టి అంతా. ఆ మాట ఊహకు కూడా అందట్లేదు వాడికి. కనుక హే లక్ష్మీ నృసింహ అని అటువంటి తనలో ఉన్న సమర్థ స్వరూపాన్ని మమ కరావలంబం దేహి అని అడుగుతున్నారు ఇక్కడ శంకరాచార్యులు. ఆ పైన చెప్పిన అన్నీ కూడా ప్రవర్తనాత్మకమైన స్వామి యొక్క స్వరూపాలు. ఏమన్నారు? శ్రీమత్ పయోనిధి నికేతన, అన్ని సంబోధనలు. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత. ఇన్ని లక్షణాలతో లక్ష్మీ నృసింహ మమ కరావలంబం దేహి అంటున్నారు. ఏడు లక్షణాలు చెప్పారు. ముందేమంటున్నారు? శ్రీమత్ పయోనిధి నికేతన. పయోనిధి నికేతన అంటే ప్రసిద్ధార్థం ఏమిటి? పయోనిధి అంటే పాలసముద్రంలో, నికేతన అంటే నివాసం. పాలసముద్రంలో నివసించిన శ్రీమత్ అంటే మన సంప్రదాయంలో శ్రీమత్ అని పెడతారు. ఎందుకు? అదే గౌరవ సూచకమే. శ్రీ అంటే ఏం గౌరవం? అది సర్వైః జనైః శ్రిత ఆధ్యాత్మిక శ్రీహి అని అర్థం. అందరూ ఆశ్రయించిన ఏ ఆధ్యాత్మికం ఉందో అది శ్రీ లక్షణమట. శ్రీ అంటే ఏదో మంగళకరము అని చెప్తారు. ఏమిటి ఆ మంగళం అంటే? అందరూ ఆశ్రయించింది దేన్ని? ఆధ్యాత్మిక స్వరూపాన్ని. ఆధ్యాత్మికం అంటే అదేదో అనుకుంటాడు మళ్ళీ. అదేదో కాదు. తాను నిత్యము ధారణగా నిలుపుకున్న తన ఆత్మస్వరూపం యొక్క ఎరుక అంటే గుర్తించిన ఎరుక లేదు కానీ దాన్ని విడిచిపెట్టి ఎవ్వరూ లేరు. అందరిలో ఉన్నది అదే.
అయితే మనం ఎవరిని గౌరవిస్తామో అప్పుడు మాత్రమే శ్రీకారం పెడతాం. అంటే వాళ్ళేమిటి అందరూ ఆశ్రయించిన ఆ శ్రీ ఏదైతే ఆధ్యాత్మిక స్వరూపం ఉందో, మంగళకర స్వరూపం ఉందో దానిని వాళ్ళు గుర్తించి నిలుపుకున్నారని అర్థం. అప్పుడు మనం వాళ్ళ గౌరవప్రదంగా శ్రీ, శ్రీమత్, శ్రీ అని పెడతాం. ఇక్కడ ఏమంటున్నారు? శ్రీమత్ పయోనిధి. పయోనిధి అంటే పాల సముద్రంలో ఉంటాడు. దీనికి కథాపరంగా పౌరాణిక కథాపరంగా చెప్పుకుంటే ఎవ్వరు ఏం అడగరు అసలు. క్షీరసాగరం ఉంటుందంటే ఉంటుందంటారు. ఎట్లా ఉంటుంది క్షీరసాగరం? పయోనిధి అంటే సముద్రం అంటే నీటి సముద్రం తెలుసు, పాల సముద్రం ఉంటుంది అంటాం. పాల సముద్రం ఎట్లా ఉంటుంది? ఎవరు ఎప్పుడు దాన్ని ప్రశ్నించరు. పౌరాణికంగా చెప్తే ఎట్లా ఉంటుంది? చాలా పవిత్ర భావం వస్తుంది. అది ఊహలకు అతీతమైనా కూడా ఎంత విచిత్రంగా చెప్పబడినా పౌరాణిక కథను ప్రశ్నించకుండా పవిత్రంగా గ్రహించటం హిందువుల గొప్పతనం అందామా దాన్ని? బలహీనత అన్నాం. బలహీనత అంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కనుక బలహీనత కాదది, విచారణ లేని ఒక విశ్వాసం. విచారణ లేని విశ్వాసం చాలా గొప్పది అసలు. కానీ విచారణ లేకుండా ఉండమని మన హిందూ ధర్మం అస్సలు చెప్పదు. ఇంకెవరైనా చెప్తారేమో తెలియదు కానీ హిందూ ధర్మం ఎప్పుడు చెప్పలేదు. హిందూ ధర్మం ప్రశ్న, ఉపనిషత్తులు ప్రశ్నలు. ప్రతిసారి ప్రశ్నించు. ప్రశ్న యొక్క గొప్పతనం ఏమిటి? నువ్వు ప్రశ్నిస్తే నీ లోపల సమాధానం వస్తుంది. ప్రశ్నించేదాకా ఆ సమాధానం యాక్టివేటెడ్ స్టేట్లో ఉండదు, ఇన్యాక్టివ్గా ఉంటుంది, డార్మెంట్గా ఉంటుంది. నువ్వు ప్రశ్నించు, సమాధానం లేచి కూర్చుంటుంది, ఎదురు చూస్తూ ఉంటుంది. అది వీడెప్పుడు ప్రశ్నిస్తాడా అని. దానికి ప్రశ్నించటానికి తగిన అన్ని సంఘటనలు జరుగుతుంటాయి మనకి. అంత గుడ్డితనంలో బ్రతుకుతుంటారు మామూలుగా అందరూ. ఎన్ని వచ్చినా అప్పుడు ప్రశ్న అడగాలి మనం సహజంగా, కానీ అడగడు. భయం. అడిగితే ఏమిటి? ఆ భయం కూడా మనం తరతరాలకు అట్లా అడగద్దు అని పిల్లలకు నేర్పిస్తాడు. పిల్లలు చిన్నప్పుడు పాపం అడుగుదామని ప్రయత్నం చేస్తాడు వాడు. మనం అట్లా కాదు, దేవుడికి దండం పెట్టు అంతే. అక్కడితో వాడి ప్రశ్నను మనం తొక్కి పెట్టేసి మూసేస్తాం. అసలు ఎట్లా ఉంటుంది పయోనిధి అంటే? ఇప్పుడు పయోనిధి ఆ శేషసాయి మీద పడుకొని ఉన్నట్టు ఆయన. మనమేమో చక్కగా 6x6 మంచం ఎంత ఉంటుంది అంత వేసుకొని పరుచుకొని పెద్ద బెడ్రూమ్లు కట్టుకొని పెద్ద ఇల్లు కట్టుకొని చక్కగా అటు ఇటు తిరుగుకుంటూ హాయిగా ఉండి, ఆయనకేమో ఒకటే పోస్టర్, అందులోనే ఆయన ఉండాలి. వైకుంఠం ఇంతే అంటే పాపం ఎప్పుడు వైకుంఠం చూపించినా ఏ సినిమాలోనైనా 7 ద్వారాలు ఉంటాయి, ఆయన ఎప్పుడు ఇట్లానే ఉంటాడు. ఒకసారి పడుకొని చూడు తెలుస్తుంది ఎట్లా నొప్పిగా ఉంటుంది. ఇట్లా ఊహించుకుంటే ఆయన ఇంకెక్కడ లేచి తిరగకుండా అవకాశమే లేకుండా పాలు పోసి పెట్టేశారు అంతే. ఇంకా ఆయన ఏం చేస్తాడు పాపం? ఆమెమో అసలు ఎప్పుడు ఇట్లాగే కాళ్ళు పెట్టుకొని కాళ్ళు ఒత్తుతూనే ఉంటుంది లక్ష్మీదేవి. ఇంత పోస్టర్ పెట్టి నువ్వు ఫిక్స్ అయిపో. ఇంకా శివుడికి అయితే ఇంకా ఘోరంగా ఏమిటి, ఒక మంచు కొండ మీద కూర్చోబెట్టేస్తారో చల్లగా అట్లనే ఉండాలి ఎప్పటికీ. ఇంకా పాపం ఇట్లా ఊహించుకొని ఇట్లాగే ఉంటారేమో వాళ్ళు అని అనుకుంటుంటారు. ఉంటారు అట్లాగే, కానీ తత్వపరంగా అట్లాగే ఉంటారు. పయోనిధి అంటే చాలా గొప్ప తత్వార్థం ఉంటుంది దానికి. మన గీత గోవిందం పుస్తకంలో మొట్టమొదటి అష్టపదిలో ఇవన్నీ చాలా వివరంగా వచ్చినాయి. అవి చదివితే కొంచెం అర్థమవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఆ పయోనిధి అంటే పయగతౌ ధాతు. గతి అంటే ప్రవర్తన. శ్రీమత్ పయోనిధి నికేతన. నికేతన అంటే, కేతనం అంటేనేమో నివాసం అని అర్థం. నికేతనం అంటే పొందిన నివాసం. నివాసం అంటేనే పొందింది, మళ్ళీ నీ ఇంకొక ఉపసర్గ నికేతనం. అందుకే ఎక్కడ వస్తుంది మనం కేతన పదము? భగవద్గీతలో కేత. భక్తి యోగంలో స్వామి ఉంటాడు అనికేత. అనికేత అంటే, నికేతం అంటే నివాసం, అనికేత అంటే స్థిరమైన నివాసం లేనివాడు అని అర్థం.
ఇక్కడ నికేతన పదం అదే, నివాసం అని అర్థం. పయోనిధి నికేతన అంటే పాల సముద్రంలో నివాసం అని ఆయన అర్థం. పయః నిధి, నిధి అంటే పొందిన ధారణ. ఏ స్వరూపము? లక్ష్మీ నరసింహస్వామికి ఇది విశేషణంగా చెప్పారు. ఇప్పుడు లక్ష్మీ నరసింహ అదేదైతే మనం తత్వార్థం చెప్పుకున్నామో మళ్ళీ ఒక్కసారి అది విని ఇది వినండి, అప్పుడు అర్థమవుతుంది. మళ్ళీ చెప్తే అక్కడే ఉంటాం, మళ్ళీ ఇంకా సాగకుండా. ఏ లక్షణం చెప్పుకున్నామో ఆ లక్షణానికి విశేషణం ఈ లక్షణం. ఆ లక్షణం ఎక్కడుంటుందట అంటే ప్రవర్తనలో తెలుస్తుంది మనకది. సృష్టి యొక్క విశేషం ఏమిటంటే ఉనికి ఉన్నట్లుగా గ్రహింపు అనే అంశము దానికి ఎప్పుడు వస్తుంది? సృష్టి జరిగితే గ్రహింపు వస్తుంది. గ్రహింపు వ్యక్తీకరణ సృష్టి అంశం. ఇప్పుడు నేనున్నానని మనకు తెలుస్తుంది అంటే ఇది సృష్టి అంశం. నేను అన్న ఉనికి అంటే నేను అంతే, ఉండుట. నేను కూడా లేదు అక్కడ, ఉండుట. నేను నీవు ఏది లేదు అక్కడ. ఉండుటకు నేను అన్న గ్రహింపు రావటము, నేనున్నాను అన్న గ్రహింపులో జీవించటం, ఇది సృష్టి. ఇంతే సృష్టి. నరుడు ఇంతే చేస్తాడు. తర్వాత ఇదంతా 84 లక్షల జీవరాశుల ప్రవర్తనలన్నీ కూడా అది లీల, అది జీవకల్పితం. సృష్టి రచన నేను ఉనికి గ్రహింపుకు రావటం, వ్యక్తం అవ్వటం, ఇంత దాకానే, నరుడి దాకానే సృష్టి జరిగింది. ఆ నరుడికి సహాయం చేసుకుంటూ పంచభూతాత్మక సృష్టి అపరా ప్రకృతి వచ్చిందని మనం పోయినసారి చెప్పుకున్నాం దాన్ని. అయితే పయోనిధి ప్రవర్తన ఎట్లా ఉండాలట అంటే, ఇప్పుడు ప్రవర్తన ప్రతి ప్రాణి చేస్తుంది, కానీ అది ధారణలో లేకుండా జరిగిపోతుంది. తిన్నామా, పడుకున్నామా, లేచామా, ఇంతే కదా వీడి ప్రవర్తన అంటే. మిగతా అన్ని దీనికి సంబంధితమే ఉంటాయి, ఇంకేముండవు. అది కూడా ఎట్లా ఉంది? దేనికోసం తిన్నాను, తిని ఏమైంది, ఇది ఆలోచన లేదు. తిండి అనేది చాలా గొప్ప విశేషం. ఎట్లాగో తెలుసా, సృష్టిలో ఇంతవరకు మన కల్పిత సంసారంలో అయినా సరే రోజు ఎప్పుడైనా మనిషికి తృప్తి కలుగుతుందా? అది చూడకపోతే ఇట్లాగే ఉంటుంది. దాహంగా ఉందా? ఎప్పుడైనా దాహం వేసిందా? నీళ్లు తాగావా? ఏది తృప్తి రాలే? అది చూడలేదే. అయ్యో, ఏదో అనుకుంటాడు తృప్తి రావటం అంటే. నీరు తాగిన ప్రతిసారి దేహం ఎంత తృప్తి అవుతుంది? ఆకలేస్తుందా? రోజుకు 3 సార్లు, మామూలుగా కూడా కాదు. తిన్నావా? తృప్తి కలిగిందా? తృప్తి దర్శనం కాల అంటే తాను నిత్య తృప్త స్వరూపుడు, నిత్య ముక్త స్వరూపుడు. కానీ అది వాడికి అనుభవంలోకి రాకుండా ఉంది గనుక రోజు మనకు మన నిత్య జీవితంలో దప్పిక, ఆకలి, నిద్ర ఎందుకున్నాయి? ఇవి ఇన్ఎవిటబుల్, తప్పనివి. ప్రతి ప్రాణికి తప్పనివి కదా, ప్రతి ప్రాణి చేస్తుంది. ఇంతే చాలు ముక్తి రావడానికి, ఇంకేం చేయక్కర్లేదు మనిషి. ఈ మూడింటిని దర్శనం చేస్తే వాడు ముక్త స్వరూపుడు అవుతాడు. కష్టపడి సాధనలు చేసి ముక్కు మూసుకొని తపస్సు ఏం అక్కర్లే. నీరు తాగిన ప్రతిసారి, అన్నం తిన్న ప్రతిసారి, నిద్రపోయేటప్పుడు, లేచేటప్పుడు కాస్త దర్శనం చేయి చాలు, ఇంకేమొద్దు. ముక్తి ఎట్లా ఉందో సృష్టిలో నీ దర్శనంలో నీకే అనుభవం అవుతుంది. ప్రత్యక్ష అనుభవం ఇది. ఇంకా ఇక్కడ బట్ట కట్టుకుని ఆనందించి అందంగా ఉన్నాడు అనుకోవడం పరోక్ష అనుభవం. ఎందుకంటే వాడు ఇట్లా చూసుకోలేడు, వాడే చూసేవాడు, వాడు చూస్తాడు. ఏది చేసినా సరే ప్రత్యక్ష అనుభవానికి ఇట్లా రావు. అన్నం తినే తృప్తి ఇంకెందులో రాదు. ఆ తృప్తిని ప్రతిరోజు నీకు తప్పనిదిగా ఇరికించి పెట్టింది నీ వ్యవస్థలో. జీవి, ప్రాణి అనేవాడు ఎవడున్నా ఇది తప్పదానికి. శ్వాస ఎట్లా ఉంది? శ్వాసనేమో తృప్తి, అసంతృప్తి లేదు, దానికి తీర్చుకోవటం లేదు, అది నిరంతర గమనంలో ఉంది కనుక దాని మీద కూడా మనకు ఎప్పుడు తెలుస్తుంది దాని విలువ?
ఒకసారి శ్వాస ఆపితే తెలుస్తుంది, ముక్కు మూస్తే గట్టిగా అల్లల్లాడిపోతాడు వాడు. అప్పుడు తీయగానే అంటాడు, అప్పుడు తెలుస్తుంది. జలుబు చేస్తే అన్ని బాగా తెలుస్తాయి మనిషికి. కనుక తృప్తి అన్న అంశమే ఆ గ్రహింపుకు రావటం కోసం ప్రవర్తన ఉంది మనకు. ప్రవర్తన అంటే ఇప్పుడు నువ్వు లోకం మీద పడి ఏమేమో చేయక్కర్లేదు, రోజు చేస్తున్నాం మనం ఇవన్నీ, అందరూ చేస్తున్నారు. దర్శనం చేయటము గతి శబ్దానికి పూర్ణత్వం ఎప్పుడొస్తుంది? ప్రవర్తన ప్రాప్తి కావాలి, ఎరుక కావాలి. ప్రాప్తి ఎరుక లేకుండా తింటూనే ఉంటుంది ప్రతి ప్రాణి. మనిషి కూడా తింటాడు, వండుకుంటూ ఇదే సరిపోయింది వీడికి. కానీ తిన్న ఒక్కసారన్నా కడుపు నిండిన తృప్తిని చూస్తే వాడికి ముక్తి ఎట్లా రాదో వీడు చూస్తాడు, గ్యారెంటీ ఇస్తాడు దాన్ని. రోజు ఈ తృప్తిని అనుభవించి ఒక్కసారి తప్పకుండా, నీళ్లు తాగిన ప్రతిసారి. అప్పుడు మనిషికి అర్థమవుతుంది. కానీ దాటేస్తాడే. ఇప్పుడు ఇక్కడ పయోనిధి అని చెప్పిన అంటే పాల సముద్రం అంటే అర్థం ఏమిటి? ఆ ప్రవర్తన యొక్క ధారణ కలిగి ఉండటం. కాన్షియస్గా చేయి ప్రతి పని, అన్నీ ఎమరపాటులోనే చేస్తాడు. వీడి జీవితమే ఎమరపాటు జీవితం. యాబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్, ఎప్పటికీ ఏది చూడాడు. ఎప్పుడు ఏం చూస్తుంటాడంటే మనిషి ఇప్పుడేమో తర్వాత చేసే పని గురించి ఆలోచిస్తాడు, ఆ తర్వాత చేసే పని గురించి ఆలోచిస్తాడు, ఆ తర్వాత చేద్దు, ఇప్పుడు ఈ పని గురించి ఆలోచించి సరిగ్గా చేసి తర్వాత పనిని ఆలోచిస్తే ప్రతి పనిలో ప్రవర్తన ప్రాప్తికి వస్తుంది, ఎరుకగలుగుతుంది. డిజైన్ అది, సృష్టిది. ఇంత సరిగ్గా రచిస్తే వీడేమో ఏదో తపస్సైనా చేస్తాడు కానీ ఇది మాత్రం చేయడు. ఎన్ని పూజలైనా చేస్తాడు, నోములైనా చేస్తాడు, వ్రతాలైనా చేస్తాడు, హిమాలయాలకైనా వెళ్తాడు, తపస్సైనా చేస్తాడు, ఏదైనా కష్టపడి చేయమంటే చేస్తాడు. అతి సులభంగా ఉంది కాబట్టి వీడికి ఇది అర్థం కాదు. అంత చేసే అవసరం లేకుండా సృష్టి రచన జరిగి ఉంది. అది పయోనిధి, నికేతన. దాంట్లో నివసించిన స్వరూపం లక్ష్మీ నృసింహ స్వరూపం. అటువంటి ప్రవర్తనాత్మక జీవితం మనం గడుపుతున్నాం. మనిషి అనేవాడికి ఇంకా ప్రత్యేకత ఏమిటి? వాడికి ఇది గుర్తించగలిగే ఎరుక ఇచ్చింది. ప్రతి ప్రాణికి ఉంది ఇది, కానీ ఎరుక రాదు దానికి. ప్రవర్తనకు ఎరుక రావటం అనేది జరగదు దానికి. అది పొంది కూడా ఉంది, కానీ ఎరుక రాదు దానికి. కానీ మనిషి యొక్క ప్రత్యేకత ఏమిటి? గుర్తించగలడు. నాకు గుర్తింపుకు రావటం లేదంటే వచ్చి తీరుతుంది. నువ్వు మనిషి దేహంలో ఉన్నావంటే ఆ రచన నువ్వు యాక్టివేట్ చేయగలవు. అందుకే మొన్న వీడు బాలబ్రహ్మ పిల్లలకేనా ఎక్కడో చెప్పాడు, అన్ని కథల్లో కూడా పాణిని మహర్షి కథ తీసుకున్నప్పటికీ, వాల్మీకి కథ తీసుకున్నప్పటికీ మనకి ఎట్లా చూపించారు? ఒక చేతగాని స్థితి నుండి అత్యున్నత తపస్సు చేసే స్థితికి చూపించారు. అంటే అదే జన్మలో అదే వ్యక్తి యొక్క కథలో ఎక్కడి నుండి తపస్సు చేస్తే ఎంత ఉన్నత స్థానానికి ఎదుగుతారా అన్నది మన ప్రతి పురాణ కథలో ఉంటుంది. ఎందుకు అది ఉంది అంటే, నేను చేతగానివాణ్ణి, నాకు రాదని నువ్వు అనకుండా, ఎవ్వడు కూడా ఈ మాట అనకుండా, నాకు ఇవన్నీ కాదు, మా వాళ్ళు ఇవన్నీ కావు అని అనే హక్కు నీకు లేదు. మనిషివై పుడితే దాన్ని యాక్టివేట్ చేయగలడు వాడు. కనుక పయోనిధి అంటే ప్రవర్తనాత్మకమైన ధారణ కలిగిన నివాసం, అందులో నివసించే స్వరూపం. మనకి ఎట్లాగైతే ఇందులో సచ్చైతన్య ప్రకాశ నివాస అన్నది వచ్చిందో దాంట్లో నిలిచి ఉండటం. అది ఎట్లా ఉంది? అందుకే జీవితం. ఒకసారి తెలుసుకున్న తర్వాత అయిపోతుంది ఆ జీవితం? అయిపోదు, నివసిస్తాడు దాంట్లో, జీవించాలి. సత్యం ఏముంది? తెలుసుకున్నంతలో అయిపోయింది, చేసేదేం లేదు. ఇంకా నేను బ్రహ్మస్వరూపం తెలుసుకున్నంత మాత్రం అయిపోయింది. నువ్వు కానక్కర్లేదు, దాన్ని చేయనక్కర్లేదు, కానీ జీవించాలి, అందులో నివసించాలి. అందులో ఆ నివసించిన స్వరూపమే లక్ష్మీ నృసింహ స్వరూపం. ఆ నివసించిన స్వరూపంను ఇప్పుడు మమ కరావలంబం దేహి అంటే తనలోని ఒక సమర్థతను నాకు చేయూతనివ్వమని అడుగుతున్నారు. బయట అంటావో బయటన్నా సరే, లోపలంటావో లోపలన్నా సరే చేయూతనిస్తుంది. ఎట్లా చేయూతనిస్తుంది? చేయూతనివ్వటంలో కూడా గురువు దగ్గర కానీ ఇంకెవరైనా సరే చేయూతనివ్వాలంటే ఏం కావాలి? నేను ఇస్తున్నాను, ఇచ్చేవాడి బాధ్యత ఎంతో ఇచ్చేటప్పుడు తీసుకునేవాడి బాధ్యత అంతే, సమాన బాధ్యత. ఇచ్చేవాడు అందేటట్టు ఇవ్వాలి, తీసుకునేవాడు అందుకునేటట్టు తీసుకోవాలి.
ఇప్పుడు ఇచ్చేవాడు ఇచ్చినా తీసుకునేవాడు చేయి చాచకపోతే, చేయి చాచకుండా చేయి దాచిపెట్టుకొని నాకు ఇవ్వు అంటే ఇవ్వలేరు. లోకం అట్లాగే ఉంది. స్వామి అభయహస్తం పెట్టి నిలబడి ఉన్నాడు పాపం తిరుపతిలో. అది ఎప్పటికి ఇట్లాగే ఉంటుంది. అభయాన్ని నువ్వు తీసుకున్నావు ఎప్పుడన్నా? తీసుకోవట్లేదు. వెళ్ళి మొక్కేవాళ్ళు ఎంతమంది? కోట్లు. కానీ ఆయన ఏమంటాడు, నేను ఇచ్చేస్తున్నాను, నువ్వు చేయి పట్టలేదు, చేయి దాచిపెట్టుకొని వచ్చి తీసుకుంటానంటే ఏమిస్తా నేను? పాలకెళితే గిన్నె తీసుకెళ్ళాలి, పాత్ర తీసుకెళ్ళాలి. పాత్ర తీసుకెళ్లకుండానే నాకు కావాలి కావాలి అని అడిగేసి వస్తాడు. ఆయనేమో పోస్తాడు, ఆ పాలు కింద పోతుంటే. అందుకే పాల సముద్రం వచ్చినట్టుంది, కింద పోయిన పాలతో. వీడికి ఏంటి పాలు మరి కావాలని అడగడా? అడుగుతాడు. కావాల్సింది ఏమిటి? పాత్రత. గురువు దగ్గరైనా అంతే. గురువు కూడా అట్లాగే చెప్పడానికి రెడీగా ఉన్నాడు. సాయిబాబా చరిత్రలో కూడా ఈ ఉదంతం ఉంటుంది. ఏమని ఆయన ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడట ఎవడొచ్చి జ్ఞానం అడుగుతాడని. పాపం ఆయన అడిగిన నాథుడే లేడు. ఆయన కిరీటాలు చేయించారు, బంగారు సింహాసనాలు చేయించారు, పట్టుబట్టలు కడుతున్నాడు. ఆయనేమో మొత్తం అన్ని వదిలేసి మైల బట్టలు కట్టుకొని తిరిగాడు. పాపం చిరిగిపోయిన మైల బట్టలు కట్టుకొని తిరిగిన ఆయనకు వీళ్ళేమో పట్టు శాలువాలు కప్పుతారు, బంగారు కిరీటం పెడతారు, బంగారు సింహాసనం పెడతారు. ఆయన అంటున్నాడు, నా దగ్గర జ్ఞానం ఉంది, ఎవరికి కావాలి, జ్ఞానం ఉంది, ఎవరికి కావాలని చూస్తుంటే అందరు వచ్చి మా పిల్లల పెళ్ళిళ్ళు కాలేదు, మాకు ఎగ్జామ్లో సీట్ రాలేదు, జాబ్ రాలేదు, ఇల్లు కావాలి, ఇవి అడుగుతున్నారని ఆయన పాపం చాలా నిస్పృహతో ఎదురు చూస్తుంటాడని ఆయన చరిత్రలో రాసినట్టు వీడికి చదివిన గుర్తుంది. అంతేనా? అంతే. అట్లాగే స్వామి అభయహస్తం ఇచ్చే ఉన్నాడు. నువ్వు పాత్రత లేదే. మమ కరావలంబం దేహి అంటే చేయబట్టి కరావలంబం అన్నారు. చేయబట్టకుండా నేను దేని పట్టుకుని మెడబట్టుకుని లాగుతాడు ఏమిటి? అట్లా కూడా రాడే వీడు. జారిపోతాడు, మెడబట్టుకున్నా జారిపోతాడు, ఎక్కడికైనా సరే జారిపోతాడు. మొత్తం నూనె పూసుకొని వస్తాడు గురువు దగ్గరకు వచ్చేటప్పుడు, జిడ్డు పట్టుకొని వస్తాడు. ఇంకా ముంచినా కూడా ఏం అంటుకోదు వాడికి. కనుక ఇచ్చి పుచ్చుకోవటంలో సమవుజ్జి ఉండాలి అక్కడ. లేకపోతే ఇచ్చేవాడు ఇచ్చినా తీసుకునేవాడు తీసుకోలేడు. కనుక ఇచ్చేవాడి పాత్ర ఎటువంటిది? ఇప్పుడు ఇచ్చేవాళ్ళ బాధ్యత గురువైనా దైవమైనా అది నిరంతర స్వరూపంలో ఉంది. మళ్ళీ నువ్వు వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళినా అది 24 hours ఆన్లోనే ఉంటుంది. గుడి మూసేసినా కూడా అభయస్థం ఇట్లాగే ఉంటుంది. గుడి మూసేసినా ఇట్లా పెట్టుకోడు ఆయన ఎప్పుడు కూడా. కాబట్టి ఆ సమవుజ్జితో వెళ్ళాలి. అప్పుడు శ్రీమత్ పయోనిధి అన్న నికేతన అంశము తనలో యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పిన 7 అంశాలు తనలో ఉన్నాయి. దేన్ని యాక్టివేట్ చేస్తే అది యాక్టివేట్ అవుతుంది. మనం ఏం చేస్తాం? ఒక ఫోన్ కొనుక్కుంటాం. ఫోన్ కొనుక్కున్న తర్వాత ఏం చేస్తాం? సిమ్ కార్డ్ వేసి యాక్టివేట్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం? యాప్స్ అన్ని ఒకసారి చూసుకుంటామా లేదా? లేని యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటామా? కానీ అన్నీ చేస్తాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకొకటి, దానికి భౌతికమైన సెల్ ఫోన్కి ఏమో స్క్రీన్ గార్డ్ వేస్తాం. సార్ మనం వస్త్రధారణనే స్క్రీన్ గార్డ్. స్క్రీన్ గార్డ్ వేయకపోతే పగిలిపోతుంది స్క్రీన్ ఎప్పటికీ. ఎంత మంచి ఫోన్ అయినా సరే దానికి ముందు స్క్రీన్ గార్డ్ వేస్తారు, అవునా? తర్వాత ఇంకొకటి ఏం చేస్తారు? సాఫ్ట్వేర్లో యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసుకుంటాడు. మనకు యాంటీవైరసే లేదు, అన్ని వైరస్ అటాక్లు అయిపోయినాయి ఇప్పటికీ. యాంటీవైరస్ ఉంటే యాప్స్ అన్ని భద్రంగా ఎన్ని ఇన్స్టాల్ చేసుకున్నా కూడా ఏం అయ్యేది కాదు. ఇప్పుడు యాంటీవైరస్ లేకుండా ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నాడు మనిషి, ఏమవుతాడు? అల్లకల్లోలం అవుతున్నాడు. అన్ని వైరస్లు అటాక్ అయినాయి, వీడు అయోమయం అయింది. దాన్ని ఏమంటారు? దాన్ని ఫోన్ ఏదో పాడైతే దాన్ని ఏమంటారు? క్రాక్ అయిందా ఏదో అలాంటిది ఏమంటారు? ఏదో అంటారు అది. మొన్న ఏదో అన్నాడు ప్రసన్న, అది గుర్తు రావట్లేదు. మొత్తం ఏదో అయిపోయింది, మొత్తం అంతా పాడైపోతుంది. అట్లా ఉంది మనిషి పరిస్థితి. డిజైన్ అంతా అల్లకొల్లలో చేసుకున్నాడు. యాంటీవైరస్ ఇన్స్టాల్ చేయాల్సింది ఎవరు? కొన్నవాడు. అమ్మ నాన్న యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసే పిల్లలు ఇట్లా ఉండరు పాపం. కానీ యాంటీవైరస్ వీళ్ళు ఎందుకు ఇన్స్టాల్ చేయలేదంటే వీళ్ళకి కూడా లేదు. స్క్రీన్ గార్డ్ లేదు, యాంటీవైరస్ లేదు. ఫోన్ ఎంత మంచిదైతే ఏం లాభం? ఎప్పుడు వల్నరబుల్ కండిషన్లో, ఎప్పుడు అపాయకరమైన పరిస్థితిలో ఉంటుంది. అది కింద పడితే పగిలిపోతుంది, లోపల వైరస్ అటాక్ అవుతుంది. అట్లాంటప్పుడు కనీసం ఇంటర్నెట్ కనెక్షన్ అన్న తీసుకోకుండా ఉండాలి. కొంచెమైనా అందులో
ప్రమాదం తప్పుతుంది. కానీ మనం ఇంటర్నెట్ కనెక్షన్ తీసేసుకుంటాం. ఇట్లా ఉంది మన స్థితి. కనుక ఇచ్చిపుచ్చుకోవటంలో సమబుద్ధి ఉండాలి. అప్పుడు ఈ యాక్టివేట్ అవుతుంటాయి. శ్రీమత్ పయోనిధి నికేతన మమ కరావలంబం దేహి. ఆ పయోనిధి నికేతన అంశం మనలో ఏదైతే ఉందో, ప్రవర్తనాత్మకంగా మనిషివై ఆ ప్రవర్తనాత్మక ధారణను పొందున్నావు నువ్వు. ఆ పొందిన ధారణలో నివసించే అర్హత నీకుంది, నివసించే సమర్థత నీకుంది. అర్హత, సమర్థత, బాధ్యత అన్నున్నాయి నీకు. వాటి చేత దాన్ని చైతన్యవంతం చేసుకుంటున్నారు ఇక్కడ శంకరులు. చైతన్యవంతం చేసుకోమని మనకు సూచన చేస్తున్నారు. చక్రపాణి అంటే చేతిలో చక్రం పట్టుకొని ఉన్నాడు ఆయన. మనం కూడా విష్ణు చక్రం పట్టుకొని ఇట్లా తిప్పుతాం. ఈ మధ్య పెట్టుకోవట్లేదు, అంత ధైర్యం ఎవరికి ఉండట్లేదు. పూర్వం కాలం మనుషులు పెట్టుకునేవాడు. వీడు చూశాడు, చేతిలో ఇది భూచక్రం లాంటిది ఉంటుంది కదా, విష్ణు చక్రం కూడా పట్టుకునేవాడు. ఇప్పుడు చేయట్లేదు విష్ణు చక్రాలు. అయితే విష్ణు చక్రం పట్టుకొని ఉన్నాడు. పాణి అంటే చక్రాన్ని ధరించినవాడు, చక్రపాణి అని. పాణి అంటే అది కూడా మళ్ళీ వ్యవహార స్తుత్యోహు ధాతు. వ్యవహారమునందు విలువైనదేది? వ్యవహారం ఎవరు చేస్తారంటే ఇద్దరు మనుషులు అనుకుందాం. ఉపమానం అర్థం కావాలి కాబట్టి మనకు. ఇద్దరు మనుషులు వ్యవహారం చేస్తారు. ఇందులో అన్నిటికంటే విలువైనది ఏది వ్యవహారంలో? ఒకడు చెప్తున్నాడు, ఇంకోడు వింటున్నాడు. ఏది విలువైంది? చెప్పేవాడి చిత్తము, వినేవాడి చిత్తము రెండు అతి ముఖ్యమైనవి. ఆ తర్వాత వ్యవహార మాట విలువైంది ఏం కాదు. అది చిత్తం నిలిపి వినకపోతే, చిత్తం నిలిపి చెప్పకపోతే, రెండూ చేయకపోతే వ్యవహారం జరగదు అక్కడ. కనుక ఈ రెండిట్లో స్థుతి విలువైనది ఏది, స్థుతింపబడేది ఏది? చిత్తం. మన దగ్గర మన వ్యవహారంలో అదొక్కటే ఉండదు, మిగతా అంత ఉంటుంది, వ్యవస్థ ఉంటుంది. అంతేనా? ఒక్కడు కూడా చిత్తం నిలిపి చెప్పిన మాట వినడు. మొన్న చెప్పుకున్నాం కదా, యావరేజ్గా చిత్తం నిలిపే సమర్థత ఈ కాలం బాలలకు, యువకులకు 5 సెకండ్లేనట. 5 సెకండ్లు. ఎంత మహానుభావుడు వీడు. మొదట్లో ప్రవచనాలకు వచ్చిన కొత్తల్లో ఒకసారి స్వామివారు అంటే వీడు ఏదో అనుకున్నాడు కానీ, అప్పుడు స్వామివారు అన్నారు 25 సంవత్సరాలు. వీడైతే అప్పుడు కొత్తగా వచ్చాడు, మొదటి రోజు రెండో రోజు లాంటిది. 25 సంవత్సరాల సాధనలో 25 సెకండ్లు ఎప్పుడైనా చిత్తం నిలిచిందా అంటే మరి అంత కష్టమా అని వీడు అనుకున్నాడు. అట్లా ఉంటుంది అని. చిత్తం ఎందుకు నిలవదు? మనస్సు ఎందుకు పరిగెత్తుతుంది చెప్పగలరా? మాట్లాడుతుంటే ఎందుకు ధారణ కాదు? దృష్టి నిలపకపోవటం అంటే రెండు మ్యాచింగ్స్ లేవన్నమాట. ఇక్కడ మాటలు వచ్చే స్పీడు, అక్కడ స్పీడు, అందుకునే స్పీడు రెండు ఈక్వల్గా, ఫ్రీక్వెన్సీ ఈక్వల్గా ఉంటే ధారణ అవుతుంది. అక్కడ ఏమో స్పీడ్ వెళ్ళిపోయింది. ఇక్కడ మాటలు వస్తుంటే దాని వేగాన్ని ఈ మాటలు అందుకోలేవు. దీనికి వీడికి మొన్న ఒక అనుభవం వచ్చింది. ఏమైందంటే మొన్న 2-3 సార్లు ఏదో కొన్ని రాస్తూ ఉన్నప్పుడు తర్వాత దాన్ని చూసుకుంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. చాలా మైనర్. అంటే ఇట్లా పాత్ర అని ఉందనుకో, తాకి రావత్తు పెట్టలేదు. చాలా ఆశ్చర్యం కలిగింది వీడికి, అట్లా స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది వీడికి అని. అప్పుడు తర్వాత వీడికి ఒకటి అర్థమైంది ఏమిటంటే, భావ ప్రవాహానికి వీడి చెయ్యి అందుకోలేకపోతుంది, అంత స్పీడ్గా రాస్తున్నాడు వీడు. అందుకు అలాంటి చాలా చిన్న చిన్న మిస్టేక్స్ అందుకు వచ్చినాయి అన్నమాట అక్కడ. తర్వాత అర్థమైందంటే ఒక ప్రవాహానికి ఇంకో ప్రవాహానికి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే కానీ అది సరిగ్గా రాదు. భావమేమో లోపల నుండి కక్కి వస్తుంది. ఇప్పుడు మాటలంటే చెప్పగలం, రాయాలంటే దీన్ని ఆగాల్సి వస్తుంది కదా. ఇప్పుడు చెప్పినంత వేగంగా రాయలేకపోయింది అన్నమాట. అప్పుడు వీడికి అర్థమైంది, అప్పుడు వచ్చింది స్పెల్లింగ్ మిస్టేక్ అనేది, తెలియక కాదు అది అని. అది కూడా ఎట్లా వచ్చింది? ఇది కూడా ఒక అనుభవమే.
ఒకటి ఏదైనా చెబితే దాన్ని పట్టుకొని వెంటనే రాయాలని. ఇప్పుడు బాత్రూంలో ఉండేవాడికి చాలా ఆలోచనలు వస్తాయి, కానీ రాయటానికి పెన్ను పేపర్ ఉండదు అక్కడ. గబగబా వాళ్ళు వచ్చి దాన్ని ఒక చోట రాసి పెడతాడు. అంటే ఆ భావం వస్తున్నప్పుడు దాన్ని తీసేయాలి. ఇప్పుడు జిరాక్స్ మెషిన్ అంటే తీసుకున్నట్టు మనం చేయలేం కదా, అట్లా ఉంటుంది. అట్లాగే చెప్పే స్థితికి వినేవాడి స్థితి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే ధారణ నిలుస్తుంది, లేకపోతే ధారణ దాటిపోతుంది. ఇప్పుడు ఈ ప్రవర్తన అనే వ్యవహార స్థుతి, పణ వ్యవహార స్థుత్యో ధాతు. ప్రవర్తనలో ముఖ్యమైనది ఏమిటంటే చిత్తం. దాన్ని చక్రంగా చూపిస్తున్నారు, చక్రపాణి అంటున్నారు. చక్రపాణి అంటే వ్యవహారమునందు స్థుతింపబడుతుంది చక్ర లక్షణం అట. చకతృప్తో ప్రతిఘాతే చ ధాతు. తృప్తి అనేది ఎక్కడెక్కడ కలుగుతుంది అంటే మనం ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఏదైనా కొత్త విషయం మనకు స్ఫురించింది, వ్యవహారమే అనుకుందాం, విషయాత్మకమే అనుకుందాం. అసలైతే విషయాత్మక జీవితంలో కూడా అనుభవాన్ని పొందే ప్రయత్నం చేస్తే ప్రతి అనుభూతి కూడా మనకు మన లోపల తృప్తినే కలిగిస్తూ ఉంటుంది. అది వ్యవహారం బయటికి కావచ్చు, అయినప్పటికీ కూడా అది లోపల స్ఫురిస్తుంది, తనలో స్ఫురిస్తుంది కాబట్టి అనుభూతిని అనుభవిస్తాడు. ఒక కొత్త విషయం ఆలోచన వచ్చినప్పుడు వీడికి మొట్టమొదటిసారి భగవద్గీత శ్లోకాలు చూస్తున్నప్పుడు ఒక పదాన్ని వ్యాకరణబద్ధంగా వీడు అర్థం చేసుకున్నాడు. మొట్టమొదటిసారి వీడికి ముందు వ్యాకరణం అసలు రాదు, సంస్కృత వ్యాకరణం ఏమీ పరిచయం లేదు. ఒక శ్లోకాన్ని మననం చేస్తున్నప్పుడు దాని వ్యాకరణ రూపాన్ని చూసినప్పుడు ఎంత ఆనందం కలిగిందంటే, అరే ఇందులోనే అంత ఉంది, ఇంకా అయిపోయింది, తర్వాత మననం చేసే అవసరం లేకుండా అంత అదే చెప్తుంది. ఇప్పటికీ అదే వీడికి ఒక శ్లోకం తీసుకుంటే దాన్ని దండాన్వయం చేసేసుకుంటే అయిపోయింది, ఇంకా మళ్ళీ వీడేం దాని గురించి ఆలోచించాడు. లోపల నుండి దాని భావం అదే కక్కుకుంటూ వచ్చేలాగా వస్తుంది. అది స్వామివారు ఇచ్చిన ఒక మంచి సూచన, గురు కృప, ఇంకేం లేదు అందులో. అది వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే లోపల నుండి దాన్ని దర్శనం చేసిన ఆనందం అది ఎట్లా ఉంటుందో, చక్రం అంటే అది తృప్తి, ఆది మధ్యాంతరహితమైంది. అది అంటే విషయ ప్రవర్తనకు విలక్షణంగా ఆ తృప్తి స్వరూపం తనలో ఉంది. విషయానికేమో ఆది మధ్య అంతం కనిపిస్తుంది మనకు, కానీ విషయ ప్రవర్తనకు విలక్షణంగా తనలో ఆ తృప్తి ఎప్పుడు ప్రవర్తిస్తూనే ఉంటుంది. విషయం వచ్చి ఏం చేసింది, ఆ తృప్తిని దర్శనం చేసి అవకాశం ఇచ్చి పోయింది. అది పోయింది, కానీ అవకాశం ఏమిచ్చింది, ముందే ఉన్న తన తృప్తి లక్షణాన్ని ఒక్కసారి దర్శనం చేయించి వెళ్ళిపోయింది. మనకు ఎంత మేలు చేసింది. మనం ఏం చేసాము, దాని ఫలితమైన సుఖ దుఃఖాలకు గురయ్యాం. అందుకే మా కర్మఫల హేతుర్భూ. స్వామి ఏం చెప్పారు, కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ. కర్మఫలానికి గురి కాకు నువ్వు, మనం గురైపోతున్నాం ప్రతిసారి. తృప్తిని దర్శించాల్సిన చోట విషయంలో వచ్చిన దాంతో తృప్తి అనుకుంటున్నాం, అదేమో పోతుంది. దానికి ఆది మధ్యాంతములు ఉన్నాయి, మనకు ఆది మధ్యాంతములు లేవు. ఎప్పుడు ఒక్కసారి ఈ బేస్ ఫౌండేషనల్ అయిన తన స్వరూపాన్ని దర్శనం చేస్తాడో ప్రతివీ వచ్చిన తనకి ఏదైనా దుఃఖం కలిగించినా అంతే, దుఃఖం కూడా చక్కగా యాక్టివేట్ చేసిపోతుంది మన నిజం. కాసేపు చంచలత్వం వచ్చిందంటే మనసుకు, తర్వాత మనకు ఆ చంచలత్వంలోనే స్థిర రూపాన్ని దర్శనం చేయిస్తుంది. ఎందుకు, అది కూడా నేనే చెప్తున్నా. ఇది చూసే రెండు సమానమే, అప్పుడు సుఖ దుఃఖే సమయకృత్వ సమానం అయిపోతాయి, చేయొస్తాడు వాడు. తాను చలించని తన స్థిర స్వరూపాన్ని చూస్తాడు. అట్లాగే చక్రపాణి అంటే వ్యవహారం నందు విలువైనది తన తృప్తి స్వరూపం. తృప్తి, చిత్తానికి తృప్తి ఏమిటి, ఎప్పుడూ పొంది ఉన్న తన సచ్చిదానంద స్వరూపం చేత తృప్తిగా ఉంటుంది. మళ్ళీ విషయాల యొక్క ధ్యాస తనకు అక్కర్లేదు, ధారణ తనకుంది, ధ్యాస అక్కర్లేదు. విషయం మీద ధ్యాస పెట్టాలి, ధారణ ఉన్నది కనుక ఆ ధారణయే చక్రపాణి లక్షణం. దాని చేత తాను తృప్తి స్వరూపుడు. మనకు ఎప్పుడైనా సరే మనకు కలిగే అనుభవాలే జీవితం, అంతేనా? ఆ అనుభవాలన్నీ కూడా నీ లోపలే ఉండే యాక్టివేట్ చేసి నిన్ను గుర్తింపజేస్తున్నాయి, అంతే. అందుకు అనుభవాలు కలుగుతున్నాయి.
ఎటువంటి అనుభవాలు ఎన్ని రూపాలు దానికి చెప్పుకున్నా సరే అవన్నీ అంతే. తృప్తి, సంతోషము, సుఖము, ఆందోళన, కోపము, విసుగు, అన్నీ అదే ఒకటే. అన్ని దాన్ని యాక్టివేట్ చేసిపోయి అది చూసుకో అని ప్రతిసారి మనకు మేలు చేసిపోతున్నాయి. ఎట్లా? ఇప్పుడు మనకి ఇట్లా ఉన్న పళంగా మనకేమి స్పర్శేంద్రియం యొక్క జ్ఞానం ఉండదు. అంటే మనకు ఉంది, తెలుస్తుంది, స్పర్శేంద్రియ జ్ఞానం ఉంది అన్నప్పుడే దేహం ఉన్న పటుత్వం తెలుస్తుంది మనకు. అయినా సరే గాలి తాకి దాన్ని యాక్టివేట్ చేసిపోతుంది, స్పర్శేంద్రియాన్ని యాక్టివేట్ చేసిపోతుంది. ఇప్పుడు శ్రవణేంద్రియం ఉంది, అది ఎప్పుడూ ఉంటుంది. ఉండగా శబ్దం వచ్చి దాన్ని యాక్టివేట్ చేసి మన శ్రవణేంద్రియ తేజస్సును ఒకసారి మనకు రుచి చూపించి పోతుంది. అట్లాగే ఇవన్నీ విషయాలన్నీ కూడా వచ్చి నీ తృప్తి అనే నీ స్వరూపాన్ని యాక్టివేట్ చేసి నీకు చూపించిపోతున్నాయి. చూసుకొని తృప్తిగా ఉండాలి, సింపుల్. వ్యవహారం అయితే ఎంతనన్నా చెయ్యి, నువ్వు వ్యవహారం ఏమన్నా చెయ్యి, దాన్ని అసలు ఎప్పుడు ఆక్షేపణ చేయట్లేదు, నువ్వేమన్నా చావు. తర్వాత ఈ ధారణ నిలుపుకున్న తర్వాత నువ్వేమన్నా చెయ్యి. ఇది మనిషిని దాటించే స్వరూపం. దాటటానికి తర్వాత ఇప్పుడు వస్తుంది మనకు భవాబ్ది పోత. ఈ తర్వాత ఏమంటున్నారు? భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే. ఇంత పెద్ద సమాస పదం. ఈ స్తోత్రంలో పెద్ద పెద్ద సమాస పదాలు ఉంటాయి అన్ని. అద్వైతోపదేశ పంచరత్నంలోనేమో పదానికి 2 ఉపసర్గలు, ఒకటి ఉండకుండా ఆయన 2 ఉపసర్గలు పెడతారు. దీంట్లోనేమో పెద్ద పెద్ద సమాస పదాలు ఉన్నాయి. ఆ సమాస పదాలను మనము డీకోడ్ చేద్దాం ఇప్పుడు. భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తి అంటే దానికి ప్రసిద్ధార్థం ఏం చెప్తున్నారు? ఆదిశేషుని పడగలందలి మనుల చేత ప్రకాశించడి పుణ్యమూర్తి. ఆల్రెడీ పాలసముద్రంలో పడుకోబెట్టాం కదా, కాబట్టి ఇప్పుడు ఆదిశేషుడు అనే మంచం మీద ఉన్నాడు ఆయన. దాని మీద ఏం చేస్తున్నారు? ఆ మణుల చేత, ఆదిశేషుడు నెత్తి మీద ఉన్న మణుల చేత, ఆ ప్రకాశం చేత ఈయన ప్రకాశింపబడుతున్నాడా పాపం? మనుల చేత ప్రకాశించడి పుణ్యమూర్తి అట. ఇది కూడా అట్లాగే ఉంటుంది ప్రసిద్ధార్థం. మరి ఆ మణి చేత ఈయన ప్రకాశిస్తాడా, ఈయన చేత ఆ మణి ప్రకాశిస్తుందా, మనకు అది కూడా తెలియదు. మనకి ఎట్లా ఉంటుందంటే, నగలేసుకొని నేను అందంగా ఉన్నాను అంటాడు. నగ వల్ల నీకు అందమా, నీ వల్ల నగకు అందమా అని ఆడవాళ్ళని అడిగితే, నగ వల్లనే నాకు అందం, నాకు నగలు చేయించమంటారు అంటారా? వాళ్ళు పాపం ఇంకా భ్రాంతిని వదిలేయడానికి కొంచెం కూడా ముందుకు రారు. ఎందుకంటే ఇది వదిలేస్తే నగలు చేయించారు కదా. ఇంకా అట్లా ఉంది ఇక్కడ కూడా. స్వామికి అలంకరణ చేస్తాం మనం. విష్ణువు అలంకార ప్రియుడు, నారాయణుడు అలంకార ప్రియుడు అని పాపమే ఉంది, చేస్తే తప్పేం లేదు కానీ చేస్తాడు. చేసి ఒక్క విషయం అక్కడ ఏది చేసినా సరే ఒక్కసారి దాన్ని తరచి మన భ్రాంతిని వదిలే చూడాలి అంతే. చెయ్యి, ఏదైనా చెయ్యి, అలంకారం నచ్చితే చెయ్యి. ఎట్లా చేస్తారు? అలంకరణ పూలతో చేస్తారు, వస్త్రాలతో చేస్తారు, నగలతో చేస్తారు. ఇన్ని అలంకారాలు చేస్తాం కదా. అలంకారాలు దేని మీద చేస్తున్నాము? మనకైతే మనిషి మీద చేసుకుంటున్నాం, స్వామికి అయితే విగ్రహం మీద చేస్తున్నాం. ఇప్పుడు అలంకరణ చేస్తే విగ్రహం అందంగా కనిపించింది, ఆకర్షణీయంగా ఉంది అని క్షణకాలానికి మనకు తోచినప్పటికీ, ఇప్పుడు అవే నగలన్నీ డిస్ప్లే పెడతారు చూసారా? ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామికి కొత్తగా ఆ జ్యువెలరీ షాప్లో కూడా అవన్నీ అట్లాగే అలంకరించి పెడతారు. వాటికి అందం రాలేదు కదా. దేనివల్ల ఈ నగలకు అందం వచ్చింది? ఇప్పుడు అలంకరణ నగలకు ఎవరిచ్చారు? తను కానీ విగ్రహం కానీ ఏదన్నా అనుకున్నప్పటికీ కూడా మూలం ఏమిటి? నగమూలమా అలంకరణకు తను మూలమా? చిన్న విషయం, ఇదే నగ ఇదే అలంకరణ శవానికి చేస్తే ఎట్లుంటుంది చెప్పండి? తన దేహం వల్ల అలంకరణ అని ఒకటి వచ్చింది మనకి. ఆ దేహానికి అలంకరణ ఏమిటి? చైతన్యవంతమైన సజీవ నీ దేహం అయితే దానికి అలంకరణ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది? శవానికి అలంకరణ చేస్తే ఎట్లా ఉంటుంది? అందంగా ఉంటుందా? దగ్గరికి వెళ్తాడు ఎవడన్నా? శవానికి పట్టుబట్ట కట్టినా దానికి అలంకరణ చేసిన దగ్గరికి వెళ్తారా? వెళ్ళరు. అట్లాగే అలంకరణ స్వామి యొక్క ఆ మూర్తి వల్ల దానికి అలంకరణ వచ్చిందని చూడాలి కానీ, అలంకరణ చేసి దీనివల్ల స్వామి అందంగా ఉన్నాడు అనుకొని ఇవేసుకోవటం వల్ల నేను అందంగా ఉన్నాను అనుకుంటే
ఆ దోషం ఎంతటి దోషం అంటే ముక్తిని బంధం చేసినంత దోషం. మనం అనుభవించేది ముక్తిని, మనం అనేది బంధం. బంధం కాదు, బాకొత్తులేదు, బంధం. ఇక్కడ ఏమంటున్నారు? భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తి. రాజిత అంటే ప్రకాశించెడి, పుణ్యమూర్తి అంటే పుణ్యం అంటే ఎప్పుడైనా కర్మణి శుభే ధాతు, కర్మయందు ఒక శుభ కర్మ, శుభం. దీనికి వీడు ఇదివరకు కూడా ఒకసారి ఎప్పుడో మనీషా పంచకంలోనో ఇక్కడ ఒక చోట పుణ్య శబ్దాన్ని అర్థం చేసుకోవాలంటే ఒకటే, మనకు అలా పూజలు చేస్తాం కదా, పుణ్యకార్యం అంట. పూజలు చేస్తాం, అలంకరణ చేస్తాం, అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఏ ఒక్కటి లేకపోతే దానికి పూర్ణత్వం రాదు. సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం, పీటనంతా అలంకరిస్తారా? పీటను అలంకరించి అన్ని పెడతారు, పటం కూడా పెడతారు. అన్ని పెట్టిన తర్వాత చివరికి దానికి పూర్ణత్వం ఎప్పుడు వస్తుంది? పూజ చేసేవాడు కూర్చుంటే పూర్ణత్వం వస్తుంది, లేకపోతే అదేమొస్తుంది? అడవిగాచిన వెన్నెల అని ఒక సామెత ఉంటుంది, విన్నాను. అంటే దాని అర్థం ఏమిటి? వెన్నెల ఉందట, అడవంతా అందంగా ఉందట, కానీ అడవిలో ఎందుకు ఆ వెన్నెలను వృధా అని ఆ సామెత అర్థం. అడవిగాచిన వెన్నెల అంటే వృధా అని అర్థం. ఏమిటది? దాన్ని ఆనందించేవాడు లేడే. అట్లాగే పుణ్యకర్మ ఏది చేసినా అందులో పుణ్యకర్మ, పుణ్యం ఎవరిది? శుభం ఎవడు? వాడు. ఎవరు గ్రహింపు. సృష్టికి కూడా జీవుడు లేకపోతే సృష్టి పూర్ణం కాదు అసలు. నరాంశం లేకపోతే సృష్టి పూర్ణం కాదు. ఎందుకంటే ఇప్పుడు సముద్రం ఉంది, అన్నీ ఉన్నాయి, అపరా ప్రకృతి అంతా ఉంది, సృష్టి అంతా జరిగింది. మనిషి లేకపోతే సృష్టి గురించి ఆలోచన లేదు, విచారణ లేదు, ఏం లేదు. ఎందుకంటే ప్రవర్తించేవాడు మనిషి, గుర్తించేవాడు మనిషి. ఆ గ్రహింపు వ్యక్తీకరణ ఉన్నది మనిషి. అంటే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము గ్రహింపు వ్యక్తీకరణ అన్న అంశం. మనకు అర్థంగా ఏ భాషలో మనిషి అనాల్సి వస్తుంది, కానీ జీవం, ఆ జీవం లేకుండా, అందుకే దాన్ని కేంద్ర బిందువు అంటారు. అట్లాగే పుణ్యమూర్తి అంటే ఏ స్వరూపం, గ్రహించే స్వరూపం అక్కడ లేకపోతే, ఒకవేళ సత్యనారాయణ వ్రతానికి మనం ఒకవేళ మనిషినే కాకపోయినా మనం ఏం చేస్తాము, అక్కడ అన్ని పెట్టినా కూడా పోకడు కానీ ఏదైనా గణపతి ఏదో పెట్టి దాన్ని ఆవాహన చేస్తాం. అది అయ్యేదాకా, ఆవాహన అయ్యేదాకా అది కేవలం ఊరికే బొమ్మ లాంటిది. ఆవాహన చేసినప్పుడు దేన్ని ఆవాహన చేసాం మనం? ప్రాణప్రతిష్ఠ అంటారు, ఆవాహన అంటారు, ఎన్నో అంటారు. ఏం చేసాం అక్కడ? ఒక గ్రహింపును తీసుకున్నాం. ఆ గ్రహింపు తీసుకోకపోతే సృష్టిలో అన్ని వృధా. వంట చేశాడు, తినేవాడు ఆ రుచిని గ్రహించేవాడు లేకపోతే దానికి విలువ లేదు. సృష్టి అంతా దేని మీద ఉంది? గ్రహించే స్వరూపం మీద ఉంది. ఇప్పుడు అది మూర్తి భవించింది. మూర్తి అంటే మోహ సముచ్ఛ్రాయో ధాతువు. అంటే ఉదాహరణకి ఒక మూర్తి అంటే విగ్రహాన్ని ఊహించు. విగ్రహాన్ని చూసినప్పుడు అది శిలా విగ్రహాన్ని మనం భగవంతుడిగా చూస్తాం. అంటే ఏదైతే శిలారూపం ఉందో దాన్ని దాటించి ఆ భగవత్ స్వరూపం వ్యక్తమవుతుంది అక్కడ. అది మోహ సముచ్ఛ్రాయం అంటే ఒక భ్రాంతిని తొలగించి ఉన్నదాన్ని చూడగలిగేటట్టు. నిజానికి అది జడవస్తువు, కానీ తన గ్రహింపును అది చైతన్యవంతం చేస్తుంది. కాబట్టి విగ్రహం అనేది చాలా గొప్ప విశేషం. ఒక స్తంభం ఎట్లాగో విగ్రహం అట్లాగే, మెటీరియల్తో పోలిస్తే అంతే కదా. చెక్కారు అంతే, ముఖమొహం చెక్కారు, రూపురేఖలు అంతే. కానీ అది ఒక స్తంభము తనలోని ఒక పవిత్ర దైవాంశమును అది యాక్టివేట్ చెయ్యదు. అదే మనము ఒక విగ్రహం ఆలంబనగా తీసుకున్నప్పుడు అదేం చేస్తుంది? మనలోని ఒక భగవంతుడు అనే ఒక పవిత్ర రూపాన్ని అది చైతన్యవంతం చేస్తుంది. కాబట్టి అది మోహ సముచ్ఛ్రాయం చేస్తుంది. కనుక పుణ్యమూర్తి అంటే గ్రహించే ఏ స్వరూపం ఉందో ఆ గ్రహించే స్వరూపం, మోహంను దాటించే స్వరూపం పుణ్యమూర్తి స్వరూపం. ఇక్కడ ఏమంటున్నారు? భోగేంద్ర భోగమణి. భోగీంద్ర అంటే ఇప్పుడు ఇక్కడ ఆదిశేషుడు అని ప్రసిద్ధార్థం చెప్పారు. ఆదిశేషుడి మీద ఇంకొకటి, పాములన్నిటినీ కూడా మన దాంట్లో అన్ని దేవుళ్ళకి పాములు ఉంటాయి వెనక. శివుడికి మెడలో ఉంటుంది, విష్ణుమూర్తికి ఏమో పానుపయ్యింది,
అన్నిటికీ ఆ పాముకు ఆ విశిష్టత ఏమిటంటే, పాము యొక్క స్వరూపం ఏమిటి? హ్మ్. దాని విశిష్టత అంటే పాపం కాటు వేయడం చూపించదు. కాటు వేయటం అనేది దానికి దీన్నేమంటారు? రక్షణ వ్యవస్థ. అది ఊరికేనే కాటేయదు. మనం ఏమైనా అంటే తప్ప. మనం భయపడతాం, అది భయపడుతుంది. మనం కర్రతో కొడతాం, అది కాటేస్తుంది అంతే. కాటేసినట్టు కాదు, మనం దాన్ని చంపితే. కాదా? మరి పెద్ద పాము వీడు కాదు. పాము ఎప్పుడైనా సరే ఏం చేస్తుందంటే, మనిషి లోపల దీన్నేమంటారు? చక్రాలు యాక్టివేట్, కుండలిని జాగరణ అన్నప్పుడు కూడా పాముని చూపిస్తారు. అవును. ఏమిటంటే, ఒక ప్రాణి పాము అన్నిటికంటే ఎక్కువ గ్రహింపున్న పశుపక్ష్యాదులలో చూసినప్పుడు దానికి ఉంటుంది, సెన్స్ ఉంటుంది పాముకి. పాముకు చెవులు ఉండవసలు. చెవులు ఉండకపోయినా అది నాదస్వరాన్ని వింటుంది. ఎట్లా వింటుంది? శ్రవణేంద్రియ వికాసం అక్కడ లేకపోయినా గూడా దానికి గ్రహింపు అనేది ఒక నాన్ ఫిజికల్ సెన్స్ డెవలప్ అయి ఉంది. దాన్ని యాక్టివేట్ చేయటానికే కుండలిని జాగృతిలో గూడా అది పాము రూపంలో చూపిస్తారు. దాన్ని గూడా అధిష్ఠించి ఉన్నది భగవత్ స్వరూపం. అందుకే అందరు దేవుళ్ళు పాముని కంట్రోల్‌లోకి తీసుకున్నది చూపిస్తారు. ఇప్పుడు శివుడి మెడలో పాముందంటే శివుడు ఆ పాము లక్షణాన్ని శమింపజేసినవాడు. ఇక్కడైనా సరే మరి కాళీయమర్ధనంలో గూడా మనకు అదే చూపిస్తుంది. ఒక పాము అనే ఏదైతే అంటే ఈ గ్రహింపు, కుండలిని జాగృతి ఇవన్నీ గూడా విషయాత్మకంగా ఎప్పుడైతే మనిషి దాన్ని గ్రహిస్తాడో, ఆ గ్రహింపుని ఇప్పుడు మనిషి గ్రహింపు ఉంది. అన్నిట్లో ప్రవర్తిస్తున్నాడు. విషయాత్మకంగా చేస్తున్నాడు కాబట్టి, దాన్ని గూడా అతిక్రమించిన స్వరూపం ఏదుంటుందో దాన్ని చేరుకోమని చూపిస్తుంది. అందుకే భగవంతుడు ఎక్కడ చూపించినా సరే దాన్ని అతిక్రమించిన స్వరూపంగా భగవత్ స్వరూపాన్ని చూపిస్తారు. దాన్ని అణిచివేసే స్వరూపం. విషయాత్మకంగా ఏ గ్రహింపునైతే తీసుకుంటున్నాడో మనిషి, అందుకే దానికి అంత శక్తి ఉన్నా కూడా అది మనిషి పూజిస్తున్నారు కూడా కానీ లౌకికంగా మన భావాలు వేరు. అక్కడ దాన్ని అతిక్రమించే ఒక స్వరూపాన్ని మనకు భగవత్ అంశ చూపిస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే దాన్ని వశంలోకి తీసుకోవటం. కుండలిని జాగృతి అయితే కూడా శక్తులు వస్తాయి మనిషికి. ఆ శక్తులను కూడా వశంలోకి తీసుకోకపోతే దాని చేత మోసపోతాడు వీడిప్పుడు. అంటే ఏ గ్రహింపు శక్తి తనలో చైతన్యవంతం అవుతుందో దాన్ని సరైన వశంలోకి తీసుకోకపోతే మనిషి దాని చేత కూడా మోసపోతాడు. ఇప్పుడు లోకంలో ఎంతో మంది ఉంటారు. ఈ కుండలిని జాగృతి చేసుకోవటం మీద దృష్టి పెట్టి మార్పులు వచ్చేస్తాయి. కొన్ని అలౌకికమైన కొన్ని శక్తులు వస్తాయి వాళ్ళకి. వచ్చిన తర్వాత వాటి చేత మోసపోతాడు వాడు. ఇది చాలా గొప్ప అవాంతరం అని రామకృష్ణ పరమహంస చాలా సార్లు చెప్తారు. ఆయనకు అలాంటి శక్తులు యాక్టివేట్ అయినప్పటికీ ప్రయోగించలేదు ఆయన ఎప్పుడు కూడా. దాని మీద హెచ్చరిక చేశారు. ఈ సాధనలో తప్పకుండా అలాంటివన్నీ జరుగుతాయి. వాళ్ళు అన్నది అవ్వటము, దీనివల్ల ఏం చేస్తాడు మళ్ళీ వాడికి ఈ గొప్పల మీద పోతాడు లోకంలో, విషయాత్మక అహంకారం. అందుకే దీన్ని అతిక్రమించి అణగదొక్కే స్వరూపం ఒకటి దైవ అంశం చూపించింది. ఇక్కడ భోగీంద్ర అన్నారు దాన్ని చాలా బాగా. ఎందుకంటే భోగమును వశంలోకి తీసుకోవటం. భోగం అంటే మనం ఏమనుకుంటాం, బయట మనం అనుభవించే భోగాలు కాదు. భుజ పాలన అభ్యవహారయో ధాతు. భోగం అంటే పాలన చేసుకునే స్వరూపాన్ని తానేం చేస్తాడు, వశంలోకి తీసుకుంటాడు. ఇంద్ర శబ్దం వాడారు. ఇంద్ర అంటే ఇది పరమైశ్వర్యే ధాతు. దాన్ని దాటించే స్వరూపం. ఏదైతే పాలన చేసుకోవడం అంటే రక్షించుకోవడం అని. దేన్ని రక్షిస్తాం మనం? రక్షణ దేన్ని చేసుకుంటాం? ప్రమాదం ఉన్న చోట రక్షణ చేసుకుంటాం. మనం చెప్పులు ఉన్నాం, ఎక్కడ విప్పుతాం? ఇంటి బయట విప్పేస్తాం. రక్షించుకుంటాం వాటిని? రక్షించుకో. కానీ అదే ఒక విలువైన వస్తువు ఉంది మన దగ్గర, దాన్ని ఎక్కడ పెడతాం? లోపల బీరువాలో పెట్టుకుంటాం. అంటే విలువైన దానికి ప్రమాదం ఉన్న దానికి, అంటే జార విడుచుకునే ప్రమాదం ఉన్న దాన్ని మనం పాలన రక్షణ చేసుకుంటాం. అంతేనా? అట్లాగే ఇక్కడ తన గ్రహింపు జారిపోయే అవకాశం ఉంది కనుక దానికి పాలన అవసరం.
ఎట్లా ఇంద్రియాల ప్రవర్తనలో మనము భోగాలను బయట విషయాలుగా అనుభవించే ఒక అభ్యాసంలో ఉంది జీవి. అమీబా దగ్గర నుండి కూడా ఇంద్రియాలన్నిటినీ కూడా బయట విషయభోగం మీద ప్రవర్తించప్పజేసి అదే విషయభోగమే ఆనందం అనుకుంటుంది. దీనికి పాలన అవసరం. ఇప్పుడు ఆ పాలన చేసే వ్యవస్థ ఎప్పుడొస్తుంది? మనిషి జీవితంలో వస్తుంది. అన్ని ఇంద్రియాలను కూడా తన వశంలో చేసుకోగలడు. పశుపక్షాదుల జన్మల్లో అది చేయలేదు ఆ పనిని. అది మనిషికున్న ఒక ప్రత్యేకత. అది ఎట్లా చేస్తుంది? ఆ ఇంద్రియమే, ఏ ఇంద్రియం అయితే నీచ జన్మల్లో తనను మోసం చేసిందో ఆ ఇంద్రియం చేత ఈరోజు మళ్ళీ వాడు దాటేస్తాడు నిగ్రహ శక్తి. అందుకే ఏ జననేంద్రియం అంటాం మనం, ఏ కామం ఉపస్థ ఇంద్రియ కామంతో మనిషి ఇన్ని జన్మల్లో పతన స్థితిని అనుభవించాడో మనిషి అదే ఇంద్రియాన్ని నిగ్రహించి బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభ అంటారు. ఆ సమర్థతను తాను తేజోవంతం చేసుకోగలిగింది కేవలం ఆ ఒక్క విషయంలో. అందుకే బ్రహ్మచారిగా ఉండటం చాలా గొప్ప విశేషం మనిషి జన్మలో. ఏ ఇంద్రియం చేత మోసపోయాడో అదే ఉపే తిష్టతి, ఉపలక్షణమునందు తాను స్థిరంగా నిలిచే అంత తేజస్సు ఉపస్థ ఇంద్రియంలో ఉంటుంది. ఆ ఇంద్రియం ఇప్పుడు ఏం చేసింది? అప్పుడేమో మోసం చేసింది ఇంద్రియమే అన్నాడు, ఇప్పుడేమో దాటించింది ఇంద్రియమే. దేని చేత? పాలన వల్ల దాటించింది. అట్లాగే వీడికి ఏమనిపిస్తుందంటే ఇప్పుడు ఒక్కొక్క ఇంద్రియాన్ని మనం ఎట్లా నిగ్రహించుకుంటామో తనకు పుట్టిన పిల్లల్ని అట్లా చూడాలి. ఎంత మనిషి ఏదైతే మన గృహస్థాశ్రమ ధర్మం ఉందో అందులో చాలా గొప్ప విశేషం ఏమిటంటే ఇంకొక జీవుణ్ణి వాడు పెంచటం. ఎంత గొప్ప విశేషం అది! ఏ ప్రాణికి లేదు. మరి ప్రతి ప్రాణి జన్మనిస్తుంది, కానీ ఏ ప్రాణికి పెంపకం అనే అంశం లేదు. మనిషి జన్మలో అది ఉంది. దానికి ఎంత విశిష్టత ఉంది! పెంపకం మీద, జన్మనివ్వటం మీద విశిష్టత ఉంది, పెంపకం మీద విశిష్టత ఉంది. ఎందుకు చేయగలడంటే ఇప్పుడు తన ఇంద్రియాలను నిగ్రహించుకోవటం అనేది తన అంశంలో ఉంటే వాడు అన్నిటినీ నిగ్రహించగలడు. వాడి పక్కనున్న పిల్లలను కూడా నిగ్రహించగలడు. ఆ తేజస్సు వీడికి ఉంది కాబట్టి ఆ పెంపకం అనే వ్యవస్థ గృహశాస్త్రంలో ఉంది. మరి పూర్వము పిల్లలు వస్తే వాళ్ళని రాజకుమారులైనా సరే గురుకులానికి పంపించేస్తారు. వాళ్ళకి వసతులు లేవు, అది లేదు, ఇది లేదు అని ఏముండదు. గురుకులంలో అందరు సమానమే. రాజకుమారుడు వచ్చాడో లేకపోతే మామూలుగా బ్రాహ్మణ పిల్లవాడు వచ్చాడో ఏ కులానికి సంబంధించిన వాడైనా అదే గురుకులంలో చదువుకుంటాడు వాడు. అప్పుడు వాళ్ళు ఇంత గారాభం ఉందా చదువుకునే వయసులో? ఈరోజు మనం చేసే ఒకే ఒక్క పొరపాటు, అనవసరంగా వాడికి వసతి కల్పిస్తున్నారు పిల్లలకు. చదువుకోవడానికి కూడా భోగాలేమిటి ఇక్కడ? మన గురుకుల వ్యవస్థ ఎటువంటిది? మరి తల్లిదండ్రి దగ్గర ఉండేది అదే కాలం అని కదా మనం అనుకుంటాం. ఆ సమయంలో గురుకులానికి పంపిస్తే తర్వాత వచ్చి వీళ్ళ దగ్గర ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆ సమయంలో గారాభం చేస్తే చదువుకొని వెళ్ళిపోతాడు వాడు. పీడబోతుంది మొత్తం అంతా. ఇప్పుడు ఎట్లా? భోగేంద్ర అంటే ఏమిటి? ఏ ఇంద్రియము భోగం అంటే పాలన చేయబడవలసిందో దాన్ని వశంలోకి చేసుకున్నది భోగేంద్ర లక్షణం. అందుకే పామును వశంలోకి చేసుకోవటం చూపిస్తున్నారు ఇక్కడ. తర్వాత భోగమణి, అదే పాముకి మణి ఉంటుంది. చాలా విలువైందని చెప్తారు. వీడికి అదంత తెలియదు కానీ ఆ మణి ఉంటుందట. దెన్ పడగ మీద మణి ఉంటుంది. ఆ మణి ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే ఆ మణియే తాను పలికించింది మన శబ్దే ధాతు. ఏ పాలనను తాను పలికించుకున్నాడో అది ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశంలో రాజిత పుణ్యమూర్తే. తన సమర్థత ఎంత గొప్ప విశేషం మానవ జన్మలో అంటే నువ్వు ఎటువంటి వాడివైనా సరే దాన్ని పలికించుకుంటే తప్పకుండా తనలో అది ప్రకాశిస్తుంది. ఇప్పుడు అన్ని మనం తయారు చేసుకున్న వ్యవస్థ అంతా మనకు బాగా తెలుసు. ఇప్పుడు ఈ ఒక పరికరాన్ని వాడుకుంటున్నాం కదా మనము, తెలియకుండానే ఎన్నో యాప్స్ ఉంటాయి అందులో. మనకు అవసరం వచ్చిన రోజు మాత్రమే మనం తెరుస్తాం. అంతవరకు అది ఉంది. వీడికి చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం అంటే అంత అవసరం లేకుండా వీడు దాన్ని చూస్తున్నాడేమో అనిపిస్తుంది. స్క్రీన్ మీదనే అక్కడ వెదర్ది ఉంటుంది కదా, టెంపరేచర్ రాసి ఉంటుంది. అది వీడు ఎన్నో సంవత్సరాలు చూడలేదు, తర్వాత అక్కడ ఉంటుందనే చూడలేదు వీడు. వెదరు చూసుకోవాలి అని ఎప్పుడైతే దృష్టి వచ్చిందో ఆ రోజు దాన్ని నొక్కాడు. అంతవరకు దాన్ని మొహమే చూడలేదు వీడు. అదెట్లా
అంటే అవసరం లేదు. అవసరం లేకపోతే యాక్టివేట్ చెయ్యడు ఎట్లాగో. తన లోపల ఉన్న సమర్థత ఎప్పుడూ ఉంది. ఒక్కసారి దాన్ని చైతన్యవంతం చేస్తే అది వస్తుంది. అది పాలన. భోగం అంటే పాలన. ఈ ఇంద్రియాలతోనే ఏ మనస్సు తనను మోసం చేసిందో ఆ మనస్సుతో ముక్తిని పొందుతాడు. అసలు ముక్తి బంధన 2 మనస్సుకే కలుగుతాయి, జీవుడికి ఉండవు. జీవుడికి కాదు, తన ఆత్మస్వరూపానికి బంధము లేదు, ముక్తి లేదు. మనస్సులో బంధం ఉంది, ఆ మనస్సులోనే ముక్తి అనుభవం వస్తుంది అంతే. ఆత్మ ఎప్పుడు బంధంలో లేదు, దానికి ముక్తి అవసరము లేదు. ఏ ఇంద్రియాలైతే మనం ఇప్పుడు మనను మోసం చేస్తున్నాము, ఈ సంసారం మోసం చేస్తుందనో అదే నీకు అవకాశాన్ని ఇస్తుంది. అందుకే తరించటానికి గొప్ప అవకాశం గృహస్థాశ్రమం. చేసుకుంటే సరిగ్గా తొందరగా దాటేస్తాడు. ఎందుకంటే ఎప్పుడు అది పొడుస్తూ ఉంటుంది కదా. పొడుస్తూ ఉంటే వాడికి మథనం పెరిగిపోతుంది. ఈ స్తోత్రం అంతా వాళ్ళకే, మునిగిపోయి జారిపడ్డ వాళ్ళకి. తర్వాత యోగీశ అంటున్నారు దాన్ని. ఏ లక్ష్మీ నృసింహ లక్షణం ఉందో అది యోగీశ లక్షణం అట. యోగీశ అంటే యోగమునకే ఈశ్వరత్వం. యోగం అంటే చేరుట, తనతో తాను చేరుట. యుజిర్యోగే ధాతు. తనతో తాను చేరి ఉండటం అనేది తపస్సు చేసి చేరేది కాదు. ఎట్లా చేరి ఉండాలి? మనం మఠంలో విని 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 అలవాటైపోయింది, కానీ చేసి చేసి ఎప్పుడు చూడకుండా ఉండేది ఏమిటది? పట్టుకోవటం. అంతేనా? పట్టుకోవటం అంటే ఇట్లా పట్టుకుంటే యోగం ఏమిటి? పట్టుతో కూడి ఉంటావా, కర్రతో కూడి ఉంటావా? ఇంతే. ఎప్పుడు చేస్తారు ఆ పని? ఏం చేయరు, కర్రను పట్టుకోవడమే చూస్తాడు మనిషి. అంతేనా? అంతే. యోగం రావాలంటే పట్టుకున్నప్పుడల్లా పట్టును చూసుకో. ఇంత సింపుల్ గా సాధన ఉంటుంది ఎక్కడన్నా? ఎక్కడ ఉండదు. కానీ ఇది వీడికి అసలు అర్థం కాదే. విని విని అలవాటైపోయింది. రోజుకి ఎన్నిసార్లు పట్టుకుంటాం? కర్ర పట్టుకోం మనం, కానీ ఎన్ని వస్తువులు పట్టుకుంటాం? విషయాన్ని ఎట్లా పట్టుకుంటాం? ఇంకొకటి చాలా ముఖ్యమైనది, పట్టుకున్న ప్రతిదీ వదిలిపెడతాం. ఎందుకు వదిలిపెట్టాం చెప్పండి? భారము చెయ్యి బయట పట్టుకున్న దాన్ని కింద పెడుతుంది, పట్టునెప్పుడు కింద పెట్టలేదే. లోపల నుండి వచ్చిందా? లోపల నుండి చైతన్యము 60 కిలోల దేహాన్ని కదిలిస్తే మనకు ఎప్పుడు బరువు భారం అనిపించదు. అనిపిస్తుందా? బయట 60 గ్రాముల వస్తువైనా సరే కింద వదిలేస్తాం. తన స్వరూప ధారణ మనస్సుకు ఎప్పుడు భారం కాదు, బయటి విషయ ధారణ భారం. అది తెలియదు మనకు. తెలియకుండా ఏం చేస్తాం? స్వరూప ధారణ అంటే ఏమిటో అనుకుంటాం, అది ఆల్రెడీ ఉంది. చూడాలంతే, గుర్తించాలి. కానీ మనసుకు స్వరూపధారణ ఉంటేనే ఆ స్వరూపధారణలో విషయధారణ చేస్తుంది. విషయాన్ని వదిలిపెడుతున్నాం, స్వరూపధారణ నిలుపుకుంటున్నాం. ఒక్కసారి గ్రహింపుకు తీసుకుంటే, ఒక్కసారి నిలకడగా ఆలోచించి చూస్తే అన్ని తెలుస్తాయి. లోపల నుండి ఉన్న చైతన్యానికి దేహం ఎందుకు బరువు కావట్లేదు? బయట ఏదైనా బరువు అవుతుంది. చంటి పిల్లాడిని ఎత్తుకుంటే ఎంతసేపు ఎత్తుకుంటాడు? పాపం చిన్న పిల్లవాడైనా పడుకోబెట్టేస్తాడు. బరువు అయిపోయింది కదా నీ దేహం, నీకెప్పుడు బరువు కాలేదు. ఎట్లా పట్టి పెడుతున్నావు దాన్ని, ఎట్లా కదిలిస్తున్నావు దాన్ని, అవలీలగా చేసుకుంటున్నావు ఆ పనంతా. ఆ చైతన్యాన్ని గుర్తించకుండానే పని చేసుకుంటే పని చేసి అలసట వస్తుంది, కానీ చైతన్యం గుర్తింపుకు రాదు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? యోగీశ. దాన్ని చేరి ఉండి, ఆ గ్రహింపులో ఉండి దాన్ని నియమించాలి. ఎట్లా నియమించాలి? దానికి స్వేచ్ఛ లేదు కదా. చెయ్యి ఎప్పుడు తప్పు చేయదు. ఎవరు తప్పు చేస్తారు? చేతిని ఆడించేవాడు తప్పు చేస్తాడు. చేయి జారిందని మనం చేతి మీద నెపం చూపిస్తాం, అంతేనా? చేయి జారిపోయింది. చేయి జారిందా, గ్రహింపు జారిందా? ఆ మాట మనం మాట్లాడవు. అన్నీ లోకంలో అంటే కాలు జారింది, చేయి జారింది అంటాం. చేతులు, కాళ్ళు పాపం అవన్నీ కూడా జడ వస్తువులు, తేజోవంతమైన జడమైనవి, మంచి రచనలో ఉన్న జడమైన. అంటే నువ్వు జారకుండా ఉండడానికి రచింపబడింది, కానీ జారటానికి కాదు. ఆ స్థితి యోగీశ లక్షణం, దాన్ని నియంత్రించగలిగిన స్థితి. ఇప్పుడు పైన చెప్పిన భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తి అన్నది కూడా నియంత్రించిన, పాలనను నియంత్రించిన లక్షణం. ఇక్కడ యోగీశ అన్నప్పుడు కూడా తన చేరికను నియంత్రించింది. అంటే చేరి ఉండి దాని యందు నియామకం కూడా ఉండాలి. నియామకం అంటే
చేరి ఉన్న లక్షణాన్ని తాను ప్రయోగించేటప్పుడు నియంత్రణగా ప్రయోగించటం. ఇదే శివుడి తత్వంలో కూడా శివుడు ఏం చేశాడు, జటాజుటంలో గంగను బంధించాడంటే ఆకాశగంగ వేగంగా వచ్చిందట. ఆ వేగానికి భూమి మీదకి గంగ దిగొస్తే భూమి అతలాకుతలం అయిపోతుందని అప్పుడు భగీరథుడు ఏం చేశాడు, ఆ ప్రెషర్ని తట్టుకోవడానికి శివుణ్ణి పెట్టుకున్నాడు. శివుడు ఏం చేశాడు, ప్రెషర్ బ్యాలెన్స్ చేసుకున్నాడు. చేసి ఏం చేశాడు, దాన్ని తట్టుకొని దాన్ని బంధించి ఒక పైపులోంచి టింగ్ అని వచ్చినట్టు మనం చెబుతాం. ఎందుకు అట్లా వదిలాడు, ఆ పైపులోంచి వచ్చిన గంగాని గంగోత్రిలో చూస్తే తెలుస్తుంది ఎంత వేగం ఉంటుందో దానికి. ఆయన బంధించిన తర్వాతనే అంత వేగం ఉంది, లేకపోతే ఆకాశగంగ అయితే ఎట్లా ఉంటుంది, భూమి టకిమ పడిపోతుంది అక్కడ, అంత వేగం ఉంటుంది దానికి. అట్లాగే తన లోపల ఉన్న ప్రవర్తన బయటికి వస్తుంటే చైతన్యం అంత నియంత్రింపబడాల్సింది. శివుడు అంటే సామ్యతి, నియంత్రించేవాడు. ఇక్కడ ఈశ లక్షణం చెప్పారు. ఈశ అంటే నియంత్రించటం. దాన్ని నువ్వు ఛానలైజ్ చేసి చక్కగా ఇవ్వగలవు. నీ ఇంద్రియాలన్నిటి ద్వారా నియంత్రించి ఇచ్చే లక్షణం యోగీశ లక్షణం. అది సంసారాన్ని దాటిస్తుంది. సంసారం అంటే ఏమిటంటే మన ఎట్లా ఉంటుందంటే మొవలో పైపు ఉంటుంది, క్యూరింగ్ చేయడానికి వాడిన పైప్. అది ఎండలో పడి దానికి ఏమైంది, చిల్లులు పడినాయి అక్కడక్కడ. దానికి ఏం చేశారు వాళ్ళ, అక్కడక్కడ చిల్లులన్నిటికీ కూడా ప్లాస్టర్ లాంటిది ఏదో కట్టడం అదేదో చేశారు. అదేం చేస్తుంది, బోర్ వేసినప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా, బోర్ ఆన్ చేయగానే అక్కడిక్కడ ఇట్లా చిందుతూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా వీడికి అనిపిస్తుంది మనుషుల ప్రవర్తన ఇట్లాగే ఉంటుంది. చింది ఎక్కడ సందు దొరికితే అక్కడ దాని నుండి బయటికి వచ్చేస్తుంది. నిగ్రహమే లేదు మనిషికి. అందులో ప్రత్యేకించి నేటి యువత అట్లా పైపులోంచి లీకేజ్ వస్తున్నాడు, ఎప్పుడు లీక్ అవుతుంటుంది మనిషి. వాడికి నియంత్రణ సాధ్యం కావటం లేదు. అట్లాగే ఇంద్రియాల నుండి వస్తున్న తేజస్సును నియంత్రించగలిగితే యోగీశ లక్షణం అవుతుంది. చేరి ఉండాలి, దాన్ని నియంత్రించాలి. తర్వాత శాశ్వత అంటే పైపులోంచి నీళ్ళు వస్తున్నాయి, పైప్ ఏమో చిల్లులుంది. చిల్లులు ఉన్నదాన్ని నియంత్రించాలి. దాన్నేమో మనము నియంత్రించాలంటే మనం ఎక్కడ నియంత్రిస్తాం దాన్ని, ప్రెషర్ తగ్గిస్తే నియంత్రణ అవుతుంది. చిల్లుల్ని కూడా మనం ఏం చేయాలి, చిల్లులన్నిటినీ కూడా ఆ చిల్లులన్నీ పైప్కి పగిలి వచ్చినాయి. అదే మనం ఏం చేస్తాము, దీన్ని ఏమంటే డ్రిప్ సిస్టమ్ పెట్టినప్పుడు ఏం చేస్తాం, మనకు కావాల్సిన చోటు నుండి ఇస్తాం. చిల్లులు పడ్డ పైప్ లాగా బ్రతకకుండా డ్రిప్ సిస్టమ్ లాగా ఉంటే ఎట్లా ఉంటుంది, ఉపయోగానికి వస్తుంది. అదే కూడా చిల్లే, పైప్కి చిల్లే పెడతాడు అక్కడ కూడా. ఇవి మొక్కలన్నీ ఇవి పెట్టినప్పుడు మొత్తము ఇది స్ప్రింక్లర్ సిస్టమ్ కాకుండా మామూలుగా ఇంకో దాన్ని పేరేమంటారో వీడికి తెలియదు. ఆ డ్రిప్ సిస్టంలో ఏం చేస్తారు, ఒక్కొక్క చుక్క నీళ్ళు వచ్చేటట్టు చేస్తారు వాడు. ఇప్పుడు ఇదే పైపు చిల్లులు వచ్చిందేమో మనకి ఎట్లా ఉంది, ఎక్కడ పడితే అక్కడ వస్తే మనకు అది ఉపయోగానికి ఎట్లా రావటం లేదు, నిగ్రహించినప్పుడు అదే మనకు ఉపయోగానికి ఎట్లా వస్తుందో, ఇప్పుడు అదే మనం ఏం చేస్తున్నాము, నీళ్లు పారటం అనేది ఎప్పటికీ జరుగుతున్న పని. అక్కడ డ్రిప్ సిస్టంలో అది నిరంతరంగా ఉంటుంది, ఆఫ్ చేయరు దాన్ని, ఒక్కొక్క చుక్క పడేటట్టుగా చేస్తారు దాన్ని. అంటే తడిపి ఉంచుతుంది కానీ దానికి నీళ్ళు ఎక్కువ కాకుండా చేస్తారు. మొక్కకు నీళ్ళు ఎక్కువైతే చచ్చిపోతాయి. దాన్ని ఏం చేస్తున్నారు, ఎండిపోకుండా ఉండాలి, తడుపబడి ఉండాలి. ఈ తడుపబడి ఉండే ఆ లక్షణం ఏది ఉందో అది శాశ్వత లక్షణం తనకు. అంటే మన రచన అంతా కూడా ఉనికి చేత తడపబడి ఉంది. ఇప్పుడు మనం ఒత్తులు వెలిగిస్తామా, తడిపి పెడితే ఇంక ఇప్పుడు ఇక్కడ చేయట్లేదు కానీ ఒకప్పుడు రాత్రిపూట ఏం చేసేవాళ్ళు అంటే దాంట్లో నూనె వేసి ఒత్తి తడిపి పెట్టేవాళ్ళు. పెడుతున్నారు ఇప్పుడు, ఇక్కడ కూడా చేసేవాళ్ళు పూర్వం. రాత్రిపూటనే అందులో ఒత్తులు వేసేసి తడిపి పెడితే అది తడిసి ఉన్నప్పుడు మొన గనక మనం చక్కగా నలిపి పెడితే ఇట్లా వెలిగించగానే దీపం వెలుగుతుంది. ఎందుకు, తడిచి ఉన్నప్పుడు ఏమవుతుంది, దానికి గ్రహింపుతో అది యాక్టివేటెడ్గా ఉన్నట్టు అన్నమాట. అది కాకుండా నేను ఇంకో ఉపమానం చెప్పాడు, కొన్ని కాకరపువ్వొత్తులు ఉంటాయి చూసా, అవి ఎంతసేపు పెట్టినా అట్లాగే ఉంటాయి, అంటుకో. ఎంతసేపు దీపంలో అట్లాగే పెట్టినా సరే అంటుకోదు అది. అట్లా ఉంటాడు మనిషి.
ఎంతసేపు అంటించినా కూడా అంటుకోదు. నల్లగా అది కాలిపోతుంది కానీ అంటుకోదు. అట్లా కాకుండా ఒత్తి నూనెలో తడిపి పెడితే ఎట్లా ఉంటుందో శాశ్వత లక్షణం చేత నీ రచన తడిపి ఉంది. ఎట్లా ఉందది? దానికి కొంచెం కూడా బ్రేక్ రాదు. శాశ్వత్ అంటే ఎట్లా అంటే శాశ్వతం అంటే ప్లుతగతో ధాతువు దానికి. గతికి మధ్యలో కూడా అది ఉంది. అంటే ఇప్పుడు నడుస్తున్నాం మనం. ఒక కాలు మోపి ఇంకో కాలు తీస్తాం, ఇంకో కాలు మోపి ఇంకో కాలు తీస్తాం. నేల ఆ కాలు మధ్యలో మనం నేల మీద మోపనప్పుడు కూడా నేల ఎట్లా మనకు ఆధారం అయి ఉందో అది శాశ్వత లక్షణం. శాశ్వతంగా సృష్టి అంతా ఉనికి రచన ఉంది. నువ్వు ఎక్కడెక్కడ ఇప్పుడు నడకలో మనం భూమిని మొత్తం తాకుతున్నామా, ఇట్లా పోతున్నామా? పోవట్లేదు, దాటుకుంటూ పోతున్నాం. అంటే ఒక కాలు వేసి ఇంకో కాలు దాటేస్తున్నాం. దాటిన మధ్యలో కూడా భూమి ఉంది. ప్లుతగతం అది. అంటే గెంతటం అని మామూలు అర్థం. ప్లుతగతి అంటే గెంతటం అని చూపిస్తారు దానికి అర్థం. కానీ గెంతటం అంటే దాటుకుంటూ పోతున్నాం, కానీ అయినా భూమి ఆధారం అట్లాగే ఉంది మనకు. అది శాశ్వతమైంది. మన ప్రతి ప్రవర్తనకు కూడా ప్రవర్తన ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడూ ఉంది. చేతికి పట్టుకున్నప్పుడు ఉంది, పట్టుకోనప్పుడు ఉంది. చెవికి వినికిడి విన్నప్పుడు ఉంది, విననప్పుడు ఉంది. శాశ్వతంగా ఉంది. సృష్టి అంతా కూడా నువ్వు ఎక్కడ ముట్టుకున్నా ఏర్పాటుగా పెట్టిందనమాట. నీకేమిటి ప్రతిసారి మొన్న వీడియో షార్ట్ వీడియో చూస్తుంటే వీడితే అది ఎక్కడ చెప్పాడో గుర్తులేదు, కానీ అది చాలా బాగుంది. మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది అది వీడియో చూసుకుంటే. వీడికి ఏమిటంటే వీఆర్ మిస్సింగ్ ఎన్లైటన్మెంట్ 1000 times a day. నీ ప్రతి ప్రవర్తన ఎన్లైటన్మెంటే కదా. మళ్ళీ ఇంక ఎన్లైటన్మెంట్ కావాలంటాడు వీడు, కాలేదంటాడు. నువ్వు ఏం చేసినా అదే వస్తుంది. అట్లా చాలా గొప్ప విషయం అది. అట్లా శాశ్వత లక్షణం శాశ్వతంగా ఉంది ఇక్కడ. మళ్ళీ పరమాత్మ రావాలి, ప్రత్యక్షం అవ్వాలి, ఏముండు, ప్రత్యక్షం అయ్యి ఉన్నాడు ఆయన. నువ్వు కళ్ళు తెరిస్తే కనిపిస్తాడు, నువ్వు గ్రహింపుకు తీసుకుంటే కనిపిస్తాడు. అంత రచన స్పష్టంగా శాశ్వతంగా ఉందట. శరణ్య అంటే పేరు బాగుందనుకొని పెట్టేసుకుంటారు పిల్లలకు, ఆడపిల్లలకు. శరణ్య అంటే దేని యందు శరణు పొందదగిందో అది శరణ్య. ఇప్పుడు స్వామి యందు మనం శరణు పొందుతాం, అది తగినది. ల్యమంతం వచ్చింది అక్కడ. అంటే శరణు పదానికి శరణ్య అంటే దేని యందు తగినదో. దృశ్యం అన్నామనుకో, దర్శన యోగ్యమైంది. శరణు పొందుటకు యోగ్యమైంది శరణ్యం. అట్లా చివరిలో వచ్చినప్పుడు దాన్ని ల్యమంతం అంటారు. తగినది. గమ్యం అంటే చేరుటకు తగినది. అట్లా ఇప్పుడు శరణ్య అంటున్నారు. ఇప్పుడు ఈ లక్షణం అట, లక్ష్మీ నృసింహ లక్షణం శరణ్యం అంట. శరణు పొందదగినది. అన్ని పొందదగినవి కావు. మనం శరణు అంటే ఏమనుకుంటాం? సమర్పణ. శరణు మహాప్రభు, శరణు మహాప్రభు అని పోయి కాళ్ళ మీద పడితే ఏమర్థం దానికి? స్వామియే శరణమయ్యప్ప అంటే ఏమర్థం? వాడు అనే మాటకు అర్థం తెలిస్తే వాడు అనడు. వాళ్ళు ఏమంటున్నాడు? నన్ను హింసించు తండ్రి, నన్ను హింసించు అని శరణ శబ్దానికి హింసాయాం ధాతు అడుగుతున్నాడు, హింసించుమని. అందుకే స్వామి వదిలిపెట్టాడు. నువ్వు తెలిసి అడిగినా తెలియకుండా అడిగినా నిన్ను సంసారం నుండి రక్షించటానికి హింసిస్తాడు. కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? మళ్ళీ అందులో కూడా స్వామి ఒక టాలెంట్ ఎట్లాంటిదంటే, ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంది అంటే, మంచి అమ్మల గురించి చెప్తున్నాడు. అమ్మ అనే ఇప్పుడు కామన్ గా వాడటానికి లేకుండా అయింది ఏది కూడా. దానికి విశేషణం చెప్పాల్సి వస్తుంది. సరైన తల్లిదండ్రి పెంపకం ఎట్లా ఉంటుంది? కోప్పడుతుంది. తండ్రి ఏమో కోప్పడుతుంటాడు, తల్లి ఏం చేస్తుంటుంది? ఓదారుస్తుంటుంది. ఒక్కొక్కసారి తల్లి కోప్పడుతుంది, అప్పుడు తండ్రి ఏం చేస్తాడు? ఎందుకు? ఈ నాటకం ఏమిటి? వీళ్ళిద్దరు కలిసి ఆడే నాటకంలో వాళ్ళకి కావాల్సింది ఏమిటి? వాడికి బుద్ధి చెప్పటం కావాలి. బుద్ధి చెప్పినప్పుడు వాడు అలగకుండా ఇంకొకరు కుషనింగ్ ఇస్తారనమాట దానికి. రోడ్ మీద కార్ వెళ్తుంటుందా రోడ్ మీద, దానికి సస్పెన్షన్ ఉంటుంది చూసావా? సస్పెన్షన్ ఏం చేస్తుంది? ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఎగరకుండా మనం రక్షిస్తుంది. అట్లా అమ్మలు ఎప్పుడు సస్పెన్షన్ చేస్తుంటారు అన్నమాట. దానికి ఒక ఉపమానం చెప్తారు. గురువు అట అగ్ని స్వరూపం. అగ్ని దూరంగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? కాంతినిస్తుంది, వెచ్చదనాన్ని ఇస్తుంది, బాగుంటుంది. అగ్ని దగ్గరికి వెళ్ళిపోతే
గురువు దగ్గరికి వెళ్ళాలంటే రెండే ఆప్షన్, కాలిపోకుండా ఉండాలంటే. నువ్వు అగ్నివన్నా కావాలి, బంగారానివన్నా కావాలి. అగ్ని అయ్యావనుకో నీ జ్యోతి కూడా వెలుగుతుంది, కాలేదనుకో ఇంకేదైనా కాలిపోతుంది. బంగారం అనుకో అగ్నిలో వేసిన కొద్దీ, పుటం పెట్టిన కొద్దీ దానికి వన్నె వస్తుంది. అట్లాగే దాన్ని తేజస్సు తట్టుకోవాలంటే మనకంత ఒక గురువు యొక్క తేజస్సు డైరెక్ట్ తపస్సు తీసుకోవాలంటే చాలా కుషనింగ్ కావాలి దానికి. అట్లాగే అందుకే సాధన ఆచరణకి స్వామివారు ఒక ఉపమానం చెప్తారు. సూర్యుని తేజస్సు చంద్రుడు తీసుకొని ఆ చల్లని చంద్రకిరణాల చేత ఔషధులన్నీ కూడా పుష్టిని పొందుతున్నాయట. అదే ఔషధులకు సూర్యరశ్మి ఎక్కువైపోతే మాడిపోతాయి. అదే పుష్టి ఇప్పుడు చంద్రుడికి స్వతసిద్ధమైన తేజస్సు లేదు. సూర్యుడి నుండి తేజస్సు చంద్రుడు తీసుకొని చంద్రుడి కిరణాల ఆ పుష్టితో ఔషధులన్నీ కూడా పుష్టిని తీసుకుంటున్నాయి. పుష్ణామి చౌషధి సర్వాహ అంటారు భగవద్గీతలో. ఔషధులన్నిటిని కూడా పుష్టిని అందించే చంద్రకిరణాలు, కానీ అవి దేని కిరణాలు? సూర్యకిరణాలు. అట్లాగే సాధన ఆచరణ భూమి నుండి వచ్చినప్పుడు మనకు ఆ నేరుగా వస్తున్న అధిష్టానం యొక్క తేజస్సు సాధన ఆచరణలో చల్లదనాన్ని ఇస్తుంది. సాధన ఆచరణ లేకపోతే తీసుకోవాలనుకుంటే ఆ వేడిని తట్టుకోలేడు మనిషి. అట్లాగే ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఎందుకు వచ్చింది శరణ్య. శరణ్య అంటే శరణు పొందటము అనే అంశం ఎందుకు వచ్చింది అంటే హింసించుము అని అడుగుతున్నాడు. ఎందుకు హింసించుము అని అడుగుతున్నాడు అంటే నా అభిమాన శరణు పొందినప్పుడు ఏం చేస్తాం? సాష్టాంగ నమస్కారం చేస్తాం. ఎందుకు చేస్తాడు సాష్టాంగ నమస్కారము? ఎన్ని తెలిసినా సరే తనకు తన స్వరూపాన్ని దర్శింపజేయకుండా నిలబడే కవాటం అభిమాన అహంకారాలు. అభిమాన అహంకారాలు ఉన్నప్పుడు మనిషికి ఎంత మంచి చెప్పినా వాడికి అర్థం కాదు. నాకు తెలుస్తుంది లోకంలో దానికి వ్యతిరేకంగా ఏమవుతాడు వాడు? దాన్ని అభిమానించి దూరం అయ్యే ప్రయత్నం చేస్తాడు. ఇది గురువు దగ్గర చాలా అవుతాయి. మాడి మసైపోతుంటారు చాలా మంది. ఎందుకంటే ఒక్కటి చెప్పినా సరే మంచి చెప్తే అభిమాన అహంకారం వస్తుంది. ఇప్పుడు శరణు అని నా కాళ్ళ మీద పడే సంస్కృతి మనకు ఎందుకుంది అంటే అభిమాన అహంకారాలను తీసుకోవడానికి. అందుకే అడుగడుగు దండాలు పెట్టటం ఉంటాయా ఇవన్నీ? పొర్లుడు దండాలు, అడుగడుగు దండాలు. ఎందుకు? ఆ దండం పెట్టడంలో తన అభిమాన అహంకారాలను తీసేసుకుంటున్నాడు. సాష్టాంగ నమస్కారంలో కూడా నేను ఒదిగి ఉంటున్నాను అంటున్నాను. నమస్కారం అంటేనే నేను ఒదిగి ఉంటాను. ఆ ఒదిగి ఉన్నప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఎవరికైతే ఒదిగి ఉంటున్నామో వాళ్లకు మనను సరిచేయటానికి మనం హక్కిస్తున్నాం. అందుకే నమస్కారం చేసే ప్రశ్న అడగాలి ఎప్పుడైనా. గురువు దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇట్లా అడగద్దు. ఏం చేస్తారు? ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ప్రణిపాతం అంటే నువ్వు ముందు నమస్కారం చేసి పరిప్రశ్న చేయాలి, ప్రశ్న చేయకూడదు. పరిప్రశ్న అంటే ప్రశ్న మీద ప్రశ్ననా? పరిప్రశ్న అంటే సందేహం రాగానే వెళ్ళి పరిగెత్తుకుపోయి అడగకూడదు. ముందు ఆ సందేహం వచ్చిన అంశం మీద నువ్వు విచారణ చెయ్యి. నీకు అందకపోతే అప్పుడు అడుగు. స్వామివారు దీనికి ఏం చెప్తారంటే, కొంతమంది ఉంటారు, ఈ మధ్య వీడికి ఒకరు తగిలారు అట్లా. అప్పుడు వీడికి అనుభవపూర్వకంగా తెలిసింది స్వామివారు చెప్పేది. మాటి మాటికి ఫోన్ చేసి నాకు సందేహం. ఆ సందేహం మీద నువ్వు ముందు ఆలోచించు. నీకు సమాధానం రాకపోతే అప్పుడు గురువుని అడగాలి. స్వామివారు ఏం చెప్తారంటే, గురువు దగ్గరికి వెళ్ళి ఓ ప్రశ్న అడిగితే ఆయన వాక్కుంటాడు, ఒక గంట పుర్సత్ అనుకొని వీడు అడుగుతాడట. వాడికి దాని మీద ఎటువంటి ఆసక్తి ఉండదు, శ్రద్ధ ఉండదు. కానీ అడిగేస్తే అట్లా ఆయన చెప్పుకుంటూ పోతుంటాడు అని అనుకొని అట్లా అడగద్దు. అందుకే భగవద్గీత అన్నది పరిప్రశ్నేన ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం. అప్పుడు నీకు జ్ఞానాన్ని ఉపదేశం చేస్తారు. ఇక్కడ శరణు అన్నప్పుడు కూడా మనం అదే చేస్తున్నాం. శరణు అన్నాడంటే తల్లిదండ్రికి పిల్లలు నమస్కారం చేసిన, సాధకులు గురువుకు నమస్కారం చేసిన, భక్తుడు పరమాత్మకు నమస్కారం చేసిన, దాంట్లో అర్థం ఏమిటి? తనను శాసించుమని అడుగుతున్నాడు. తన అభిమాన అహంకారాలను తీసేసుకుంటాను నేను అని వాడు అంటున్నాడు. అని నన్ను మార్చుమని. అందుకే శ్రూహింసాయం ధాతువు. దానికి హింసించడం అంటే కొట్టి చంపడం అని అర్థం కాదు. దీపం ఏం చేస్తుంది? చీకటిని హింసిస్తుంది. అంటే ఏం చేసింది?
కనిపించకుండా పోయేటట్టు చేసింది దాన్ని. అజ్ఞానాన్ని హింసించేదే జ్ఞాన ప్రకాశం. అదే గురువు చేస్తారు గనుక శరణ్య స్వరూపం. మనం లోకంలో ఏం చేస్తారంటే భర్తకు భార్య శరణంటుంది. భర్త భార్యకు కూడా శరణంటాడు. లోకంలో ఆఫీసర్‌కి సబార్డినేట్‌లందరూ శరణంటారు. దేవుడి దగ్గర మాత్రం అనరు. అహంకారపోతులు వీళ్ళు. లోకంలో అందరి దగ్గర అణిగిమణిగి ఉంటారు. నోరు మూసుకొని ఉండరు? ఉంటారా లేదా? అంతమంది దగ్గర ఒదిగావు కదా, ఒక్క పరమాత్మ దగ్గర ఒదగలేవా? గురువు దగ్గర ఒదగలేవా? ఇంకేమంటారంటే అన్నీ ఆయనకు చెప్పే చేయాలంటే ఎట్లా అవుతుంది? అన్నీ చెప్పాలంటే కష్టం అంటే అన్ని భార్యకు చెప్పి చేయడు. భార్య అట్లా కాదు ఇట్లా అంటే ఊరుకోడు, నోరు మూసుకొని పడున్నాడు. పడతాడా లేడు? అదైతే చేస్తాడు కానీ అన్ని గురువుకి చెప్పి చేస్తే తప్పేమిటి? తప్పేం లేదు కదా. లేదు. భార్య ఎట్లున్నా సరే, భర్త ఎట్లున్నా సరే ఒక్కసారి పెళ్లి చేసుకున్న తర్వాత పడుంటారు. అంటే ఇప్పుడు అది కూడా పడి ఉండట్లేదు, అది వేరే విషయం. కానీ ఉంటారు. ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారు అంటారా? మార్చుకుంటారా? తల్లిదండ్రిని మార్చుకుంటారా? గురువుని మాత్రం టకీమని మార్చేస్తాడు. ఇక్కడ పడలేదని వెళ్ళిపోయి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు. అట్లా ఎట్లా? శరణ్ అన్న తర్వాత ఇంకేం ఉండదు అక్కడ. ఎట్లా శుద్ధి చేస్తే అట్లా చేయించుకోవాల్సిందే. ఎట్లా ఉతికితే ఉతికించుకోవాల్సిందేనా కాదా? అటువంటిది లక్ష్మీ నరసింహ. లక్ష్మీ నరసింహ ఆ లక్షణానికి శరణ్య అంటున్నారు. అది శరణు పొందదగింది. ఒక్క దగ్గర తల వంచు. ప్రపంచంలో అందరి దగ్గర తల వంచకు. లోకమంతా తల వంచి తిరుగుతున్నా. ఒక్క దగ్గర తల వంచు. అంటే ఒక్క దగ్గర నీ అభిమానాన్ని విడిచి, జీవరూప అభిమానాన్ని, అహంకారాన్ని ఒక్కచోట విడిచేస్తే అక్కడే స్వామి ప్రత్యక్షం అయిపోతాడు. అభిమానమే కవాటం. కవాటం అంటే తలుపు. తలుపు. కవాటం అంటే తలుపు. అడ్డం వస్తుంది ఏమిటి? అభిమానమే. అంతే. నేను అన్న అహంకార స్వరూపమే నేను అన్న స్మృతిని గుర్తించకుండా చేస్తుంది. స్మృతిని అహంకారంగా గ్రహిస్తున్నాడు. ఎప్పుడైతే లక్ష్మీ నరసింహ ఆ లక్షణానికి శరణు పొందుతాడో సంసార సాగరాన్ని తత్క్షణమే దాటేస్తాడు. తర్వాత మంచి ఉపమానాత్మకంగా భవాప్తి పోత అంటున్నారు. భవాప్తి పోత అంటే ప్రసిద్ధార్థం ఏమిటి? సంసార సముద్రమునకు నావయైన వాడు. సంసారం ఎప్పుడు సముద్రంలాగా చూపిస్తారు దాన్ని. సముద్రం యొక్క విశిష్టత తెలుసా? నది అనలేదు దాన్ని, సంసారాన్ని సముద్రం అన్నారు. సముద్రానికి అవతలి ఒడ్డు కనిపించదు, నదికి కనిపిస్తుంది. అంతేనా? ఇంకా చాలా విశిష్టతలు ఉంటాయి సముద్రానికి. అలలు కల్లోలం ఘోష, సముద్ర ఘోష విన్నారు ఎప్పుడైనా? ఎట్లా ఉంటుంది? అలలు ఎందుకు ఏర్పడతాయి? సముద్రం యొక్క ఉపరితలం మీద వాయువు యొక్క ప్రభావం ఉంటుంది. అంటే గాలి ప్రభావంతో అలలు ఎగుస్తాయి. అలలు ఎంత ఘోష శబ్దం చేస్తాయంటే మనకు సముద్ర ఘోష ఎప్పుడైనా విన్నారు? నిరంతరంగా ఉంటుంది, అది ఆగదు ఎప్పటికీ. చంచలంగా కనిపిస్తుంది సముద్రం, కానీ సముద్రం చాలా గంభీరమైన స్థిరమైంది. లోతు ఎంత సముద్రానికి? అది గంభీరమైన లోతు. అలలు ఉపరితలం మీదనేమో చంచలంగా కనిపిస్తుంది, సముద్రం లోపలేమో చాలా ప్రశాంతంగా గంభీరంగా ఉంటుంది. దీనికి వాయువు యొక్క ప్రకోపం అంటాం దాన్ని. అంటే వాయువు యొక్క ప్రభావం వచ్చినప్పుడు అలలు ఎగుస్తాయి. ఈ అలలు వచ్చిన ఆ అలలు సంసారం. నిజంగా సంసారం ఏమిటి? గంభీరమైన సముద్రం లాంటిది సంసారము. ఇంకా అనేక ప్రాణులకు ఆవాసం, ఎన్నో ప్రాణులకు ఆవాసమై ఉంది. అట్లాగే అనేక విషయాలకు ఆవాసమైన ఈ సంసారము సముద్రం వంటిది. దాన్ని దాటాలంటే నావ చూపిస్తారు. ఎప్పుడైనా మన మఠంలో కూడా కింద నావ చూపించారు. నావ ఎట్లా ఉండాలి? సముద్రానికి అంటుకొని ఉంటుంది, సముద్రం మీదనే ప్రయాణిస్తుంది, సముద్రంలో మునగకూడదు, అప్పుడైతేనే చేరతాడు వాడు. అట్లాగే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే ఒక నావ చేత ఈ విషయాత్మక సంసారంలో మనం దాటుతాం. వీటిలో ఎట్లా ఉండాలి? సముద్రపు నీరు లోపలికి రాకూడదు, నీటిలో మాత్రం అది తేలుతూ ఉండాలి.
అంతే. అట్లాగే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే ఈ పరికరము చాలా తేజోవంతమైన పరికరం. ఆ పరికరం ఎట్లా ఉంది? అసలు మనకెందుకిచ్చారు ఈ పరికరాన్ని? ఓ నమ్మకంతో ఇచ్చారు. వాడుకుంటాడు సరిగ్గా. మనిషికే వికసించిన అంతరింద్రియం ఉంది. మనసు, బుద్ధి అన్నిటికున్నాయి అన్ని ప్రాణులకు. కానీ వికాసం లేదు వాటిలో. మనకెట్లా అప్‌డేటెడ్ హై ఎండ్ వెర్షన్. కరెక్ట్ భాషనా? హై ఎండ్ వెర్షన్ అనమాట మనసు, బుద్ధి, చిత్తం, అహంకారానికి. ఇంతకంటే హై ఎండ్ వెర్షన్ ఇంకోటి లేదు సృష్టిలో. అంత అప్‌డేటెడ్ డిజైన్‌తోని ఇచ్చారు మనకి. ఎందుకిచ్చారు? ఒక ల్యాప్‌టాప్ ఒక పిల్లవాడికి కొనివ్వాలంటే ఒక అర్హత ఉండాలి వాడికి. ఏమిటది? అది వాడుకోవాలి. ఈ కాలం అదంతా ఉండదు. వాడు ఆడుకునే చిన్న గేమ్స్‌కైనా సరే చాలా కాస్ట్‌లీ ఫోను, బాగా ఎక్కువ సఫిస్టికేటెడ్ డిజైన్‌తో ఉన్న ఫోన్ కొనిస్తాడు. వాడికి అవసరమా అది? అవసరం లేదు. అయినా ఇస్తాడు. ఒక అర్హత ఉండాలి. మానవ జన్మకు ఆ అర్హత ఉంది. ఈ సంసారం అంటే విషయ ప్రవాహపు ఈ గోలను దాటడానికి నీకు అంతరింద్రియం ఒకటిచ్చారు. మనమేమో దాన్ని సరిగ్గా వాడమెప్పుడు. బుద్ధినెప్పుడు వీడు ఒకప్పుడు వినేవాడు, ఒకాయన ఉండేవారు. బుద్ధిని ఫ్రిడ్జ్‌లో పెట్టకు అని అంటూ ఉండేవాడు. పిల్లల్ని తిట్టాలంటే బుద్ధిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని పని చేయకంటే దాచిపెట్టుకోకని అర్థం. అట్లా బుద్ధిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకూడదు. అది చైతన్యవంతం చేసుకొని దాన్ని సంసారంలో దాటించాలి. భవాబ్ది పోత. భవాబ్ది పోత అంటే దాటించేది అని అర్థం. భవ అబ్ది. భవం అంటే కలిగింది. దాన్ని దేన్ని పలికిస్తే అది విషయం. విషయం అంటే ఏమిటసలు? నువ్వు దేన్ని పలికిస్తే అదొక విషయమై నీకెదురవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఒక వ్యక్తితో. ఆ వ్యక్తితో వ్యవహారం చేస్తాం. కానీ కొంతమంది ఎట్లా ఉంటారంటే వీడు డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటారు. అవి అడగాలన్న దృష్టి కూడా కొంతమందికి రాదు. కొంతమంది అన్ని వివరాలు తెలుసుకుంటారు. ఇప్పుడు ఆ వివరాలన్నీ విషయ రూపంలో నీ లోపలికి వస్తున్న ఇన్ఫర్మేషన్ అనుకుందాం. ఎట్లొచ్చినాయి? నువ్వు పలకరిస్తే వచ్చింది. పలకరించకపోతే రాలేదు గదా! అంటే విషయము ఎట్లా మన లోపలికి వస్తుంది, మన గ్రహింపుకి వస్తుందంటే మనం పలకరించి తీసుకుంటున్నాం దాన్ని. మనకది తెలియటం లేదు. కష్టాన్ని, సుఖాన్ని పలకరించి తీసుకుంటున్నాడు వాడు. ఆ పలకరించకపోతే అదేది తన దగ్గరికి రాదు. అంటే భవం ఎప్పుడవుతుంది? కలుగుతుంది ఎప్పుడు? ఏదైనా ఎందుకు కలుగుతుంది? దానంతట అది కలుగుతుందా? కలగదు. కలగాలంటే తాను దాన్ని పలకరిస్తాడు. అబ్ధి. అబ్ధి అంటే అభిశబ్దే ధాతువు. పలకరించి కలిగించుకుంటున్నావు నువ్వన్నిటిని. భవాబ్ది అంటే పలకరించి విషయాల సముద్రాన్ని మనమే కూర్చుకుంటున్నాం. ఇప్పుడు దాన్ని దాటాలంటే ఏం కావాలి? దాన్ని అంటకుండా దాని మీద ప్రయాణం చేయాలి. దాటించే నావ ఏమిటి? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే నావ ఎప్పుడు కూడా ఈ అంతరింద్రియం బాగా గుర్తుపెట్టుకోవాలి. సచ్చిదానందముల చేత అది పూర్ణంగా చైతన్యవంతమై ఉన్న స్థానం. దాన్ని నిందించటానికి అవకాశమే లేదు అక్కడ సృష్టిలో. అంత చైతన్యవంతంగా మనకు తెలుస్తూ ఉంది. మొట్టమొదటి ఉపమానం ఏం చెప్పుకున్నాం? ఆకలేస్తే తృప్తి తెలిసింది చాలు. నీ మొత్తం వ్యవస్థను అర్థం చేసుకోవటానికి తృప్తిని దర్శనం చేయి. ఎక్కడొచ్చిందో ఇప్పుడు ఆలోచించు. తృప్తి ముక్కులో వస్తుందా, మూతిలో వస్తుందా, కడుపులో వస్తుందా, బుర్రలో వస్తుందా, మైండ్లో వస్తుందా, మైండ్లో హైపోథలామస్లో వస్తుందా? వాడు చెప్తుంటాడు పైన ఒక భాగం కింద ఒక భాగం. ఎక్కడొస్తుంది చెప్పు? ఇప్పుడు తృప్తి ఎక్కడొచ్చింది? అది నీ అంతరింద్రియ స్థానం. రానివాడు ఎవడని ఉంటాడా? అయిపోయింది. దర్శనం చేయి ఒక్కసారి. తృప్తి సెన్స్. స్వామివారు ఎక్కువగా వాడే పదం ఏమిటి? సెన్స్. సెన్స్ అంటే అది ఏ స్థానంలో వస్తుందో అది. అక్కడ కలుగుతున్నాయన్నీ, కలిగించుకుంటున్నావు. దాన్ని ఎట్లా కలిగించుకుంటున్నావు? దాటటానికి కలిగించుకుంటున్నావు, మునగటానికి కాదు. సముద్రంలోకి ప్రవేశించాడట. మునగటానికా దాటటానికా? దాటటానికి. మరి మునుగుతాడు ఎప్పుడు చెప్పండి? ఈత రానప్పుడు. ఈత రానప్పుడు కూడా అసలైతే నీటికి ఒక క్వాలిటీ ఉంది, బాయన్సీ అంటారు దాన్ని. అప్వర్డ్ థ్రస్ట్ అంటే దేన్నైనా కానీ తేలేటట్టు చేస్తుంది. తేలేటట్టు ఉన్న ప్రాపర్టీ ఉన్న నీటిలో ప్రతివాడు మునుగుతుంటాడు. దేనివల్ల? దానికి ఒక ఉపమానం ఏం చెప్తారు సైన్స్లో? ఒక బకెట్లో నీళ్లు ఉంటే ఒక చెంబును నువ్వు ఇట్లా నొక్కితే
అది బయటికి నెట్టేస్తుంది. ఎప్పుడు మునిగిపోతుంది? చెంబును మనం ముంచి స్నానం చేయాలంటే ఏం చేస్తాం? దాన్ని అడ్డంగా పెడతాం. కావాలని ముంచి తీసుకుంటాం. మునగాలంటే కావాలని ఉంచాలి. ఉంచకపోతే అది ముంచుకోదు. నీరు ముంచుకోదు దేన్ని కూడా, బయటికి ఎగదోస్తుంది. సముద్రంలో సంసారం కూడా నిన్ను ముంచుకోదు. నువ్వు కావాలని లోపలికి తీసుకుంటే మునుగుతావు. మనిషి నీళ్ళల్లో మునిగిపోయినప్పుడు వీడికైతే ఎక్స్పీరియన్స్ అనుభవం అయితే లేదు, కానీ దానికి ఏం చేయాలి? వాడు మునగడు, కానీ నీళ్లు మింగేస్తాడు భయం చేత. నీళ్లు మింగినప్పుడు మునిగిపోతాడు. అందుకే సముద్రంలో ఈత కొట్టేవాడు ఏం చేస్తుంటాడు? నీళ్లు మింగడు, ఎప్పుడు ఉమ్మేస్తుంటారు వాళ్ళ పక్కన. దాంట్లో తేలటానికి వాడికి ఒక ఈత కొట్టడం అనేది ఒక అభ్యాసం. చూడటానికి ఎట్లా ఉంటుంది? కాళ్ళ చేతులు ఆడించడం. మనం మునిగి ఆడించామనుకో పుట్టుకున్న మునుగుతాం, ఈత రాకుండా. అందుకే ఈత నేర్చుకోవటానికి ఒడ్డు నుండి నేర్చుకోకూడదు, నీళ్ళలో దిగి నేర్చుకోవాలి. పరుపు మీద కూర్చొని నేను ఇట్లా ఇట్లా ఆడిస్తానంటే మునిగి కూర్చుంటావు రేపు వెళ్ళినప్పుడు. అందుకే నీళ్ళల్లో దిగ తీరాలి, సంసారంలో దిగి తీరాలి, విషయాలలో దిగి తీరాలి. దిగి ఈత నేర్చుకోవటం అంటే ఒక కళ, ఒక టాలెంట్. అది దాని ప్రకారంగా చేస్తే ఈత నేర్చుకున్న తర్వాత ఈత కొట్టడం వల్ల వాడు నీటిలో మునగలేదంటే అది ఎవరి వల్ల? దాటించింది ఎవరు? ఇప్పుడు భవాబ్ది పోతాను ఆయనను ఎవరినో అంటున్నామే, ఆయననా దాటించింది? ఈత కొట్టిన ఈత కొట్టగలిగిన నీ సమర్థత నిన్ను రక్షించిందా? గురువు నిన్ను ఈత కొట్టిస్తారు, కొట్టాల్సింది నువ్వే. కాలు చేతులు నువ్వే ఆడుకోవాలి, అంతేగాని ఆయన కాలు చేతులతో నిన్ను ఈత కొట్టించరు. పరమాత్మ కూడా అంతే, నేను సమర్థతని ఇస్తా తీసుకో అంటాడు. తేషామేవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి. ఆత్మభావస్థః భాస్వతా జ్ఞానదీపేన అజ్ఞానజం తమః నాశయామి. నీకే ఆ సమర్థతని ఇచ్చి నీ లోపలే ఆ జ్ఞానజ్యోతి వెలిగించిన జ్ఞానదీపం చేత నీ అజ్ఞానాన్ని నేను నీ లోపల నుండి నశింపజేస్తాను, కానీ నేనేం నాశనం చేయను. అందుకే ఎప్పుడు కూడా నిజంత ప్రయోగంలో చేయిస్తాడు స్వామి. నాశయామి నిజంత ప్రయోగం అంటారు, చేయిస్తా నీ చేత అంటున్నారు స్వామి. నువ్వే చేయంటే ఆయన చేయడు. డాక్టర్ ఏం చేస్తాడు? మందిస్తాడు. ఎవడేసుకోవాలి? అన్నిట్లో అదే న్యాయం కదా. టీచర్ ఏం చేస్తుంది? లెసన్ చెప్తుంది. ఎవడు చదువుకోవాలి? తనే చదువుకోవాలి. అంతటా ఇదే న్యాయం. సంసారంలో మునగకుండా ఉండాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళి నా దండం పెట్టేసి దాన్ని దేవుడే చేసుకుంటాడు అనుకోవద్దు. ఏం చేసుకోడు దేవుడు, నువ్వే నీకే సమర్థతనిస్తాడు. అందుకే శరణు శరణు అని ఇప్పుడు అయ్యప్ప స్వామిని మొత్తుకుంటారు. వాళ్ళకి ఒకసారి చెప్తే తెలుస్తుందేమో పాపం, ఎందుకంటున్నావు నువ్వు అరుస్తున్నారు శరణమయ్యప్ప శరణమయ్యప్ప అని. ఆయన ఒకసారి హింసిస్తే గానీ వీడు దారికి రాడు అసలు. వీళ్ళేమో ఏమిటో అనుకుంటారు, ఆయన్ని అంత రక్షించుకుంటాడు. ఆయన బాధ్యత కాదు, సృష్టి నీ చేత చేయిస్తుంది. కనుక ఇక్కడ మమ కరావలంబం దేహి. కరావలంబం అంటే చేసే సమర్థత. కరం అంటేనే చేయుట, చేత. చేసే సమర్థతను దేహి అడుగుతున్నాడు, కానీ నువ్వు చేయమని అనట్లేదు అక్కడ. ఇది గొప్ప విశేషం. శంకరాచార్యులు వారు చూపించిన గొప్ప విశేషం ఏమిటంటే, మనం చెప్పుకుంది మునిగే నీ స్వరూపం నీకు తెలియటం లేదు. దాని నుండి దాటడానికి అసలు ఎంత ఆర్తి కనిపిస్తుంది ఈ స్తోత్రంలో. ఒక్కొక్క శ్లోకానికి వెళుతున్న కొద్దీ ఆయన ఆర్తి ఇంత సమాస పదాల్లో ఉంటుంది. అది కూడా ఇప్పుడు మనం ఆ సమాస పదాలను డీకోడ్ చేసుకుని ఆర్తిని మన లోపల చూడాలి. అంటే ఒక్క జీవభావం ఇంత బాధకరంగా ఉంటుంది. మునిగిపోయిన వాడికి అసలు ఏం అర్థమే కావట్లే. క్షణకాలమైనా సరే, పోయిన వారం చెప్పుకున్నప్పుడు ఒక ఉపమానం చెప్పుకున్నాం, చాలా గొప్పగా అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. ఏమిటి? శిరోధార్యమై ఉన్నప్పుడు మాత్రమే జ్యోతి కింద నీడ కనిపించదు. అంటే వెలుగు శిరోధార్యమై ఉండాలి. కొంచెం సడలినా నీడ కనిపిస్తుంది. జీవభావం నీడ. ఒక్కసారి తన స్వరూపధారణ తొలగినా వాడు జీవభావంలో హింసింపబడతాడు. కష్టసుఖాలు రానక్కర్లేదు. ఆ స్వరూప ధారణ, అవేర్నెస్ ఏదైతే ఎరుక ఉంటుందో, ఎరుక నుండి సడలకపోతే ఆ సంసార పీడ వాడికి రాదు, జీవభావం రాదు. జీవభావం అంటే దేహంతో ఉన్నవాడు జీవుడుగా ఉండకుండా ఏదో అయిపోతాడో నువ్వు ఊహించుకోవద్దు.
ఇది అసత్యమన్న ఎరుక వాడికి ఎప్పుడు ఉంటుంది? సత్యస్వరూప ధారణ ఉంటే నీడ 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 నీడని నీడగా చూడు, నీడని తొక్కకు, నీడని చంపకు. నీడని చంపలేవు నువ్వు. చంపగలడా? చంపలేడు. కానీ ఏమని చూడాలి నీడను? స్వరూపం అని చూడకు. అంతే. జీవభావపు ఏ గుర్తింపు జీవుడికి వస్తుంది అనుకుంటున్నాడో అది స్వరూప ధారణ వల్ల వచ్చింది. స్వరూప ధారణ మీద దృష్టి పెడితే జీవభావపు గుర్తింపు పోతుంది వాడికి. జీవుడు కాదు వాడు. వాడి దేహం చేత పీడింపబడడు, ఏం చేయడు. అంత మాత్రం చేత దేహం ఉండకుండా పోదు. దీనికి కూడా మంచి విశేషం ఏమిటంటే ఇప్పుడు ఒక జ్ఞాని ఉన్నాడు అనుకుందాం. ఆ జ్ఞాని ఇప్పుడు బల్ల ఉంది. దీన్ని ఏమంటాం మనం? బల్ల. బల్ల మనం మన వ్యవహారంలో దీన్ని బల్ల అంటున్నాం. ఇది చెక్కనా బల్లనా? చెక్క. మనం చెక్క అన్నామా ఎప్పుడన్నా? అనలేదు. ఇప్పుడు మన జ్ఞాని దీన్ని చెక్కగా గుర్తిస్తాడు. తలుపు, కిటికీ, బల్ల అన్ని చెక్కతోనే ఉన్నాయని గుర్తిస్తాడు. వ్యవహారంలో ఉన్నవాడేమో అదే చెక్క. మనం కొనేటప్పుడు ఏం చేస్తాం? చెక్క నాణ్యత చూడము. మన భాష చెక్క నాణ్యత భాషనే, కానీ దాని తర్వాత మన వ్యవహారం అంతా బల్లతోనే. చెక్క అన్న దృష్టి మనకు రాదు ఎట్లాగో. ఇప్పుడు రియలైజ్డ్ బీయింగ్ అన్నారు అనుకోండి, ఒక జ్ఞాని ఏం చేస్తాడు? దీన్ని చెక్కగా చూస్తాడు. చెక్కగా చూసినప్పుడు బల్లను వాడుకోడా? వాడతాడా లేదా? చెక్కగా చూసిన తర్వాత బల్ల వాడటం ఆపేస్తాడా ఏమన్నా? అట్లాగే ఈ దేహంతోనున్న దేహంతో తిరిగాడేవాడు జ్ఞానిగా అయినప్పటికీ కూడా దేహాన్ని వాడుకుంటాడు. ఇప్పుడు చెక్క ఉంది, దాన్ని అవకతవకలు ఉంటాయి దాంట్లో, అవన్నీ మనం సరి చేసుకోమా? చేసుకుంటాం. కానీ ఎప్పుడు ఎరుకలో ఉండేది అది చెక్క అన్న ఎరుక. ఎట్లాగో అట్లాగే ఇదంతా సచ్చిదానంద స్వరూపం యొక్క అల్లిక, ఉనికి యొక్క అల్లిక అన్న ఎరుక ఉంటే చాలు. ఇది తెలుసుకోవటం అంటే. అంతేగాని వేరే ఏదో అవుతుందని అనుకోవద్దు. కనుక ఇక్కడ కరావలంబం దేహి, చేయూతని అడుగుతున్నాడు ఇక్కడ సాధకుడు. చెప్పండి. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఓం తత్సత్.